బీర్లైల మీద పోటీ దిగాలంటే గడ్స్ ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి. ఇవాళ ఇందిరా మిన్ల విషయంలో తెలంగాణలో గృహప్రవేశాలు చేయట్లో ఆల్రెడీ నెంబర్ 1. ఒక ఇంట్లో ఒకటే ఇస్తారటగా, మీరు ఏం చేయరటగా ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలో. అంటే ఓ షెట్టుకు దులిపినట్టే పైసలు ఇస్తా ఉంటారు, మీరు ఎట్లా ఇస్తారు అసలు? నేను 4 రూపాయలు సంపాదించుకున్నా, అందులోకెళ్ళి పేదోళ్ళు సార్, నేను పేదోడిని కదా. బీసీ ద్రోహి అంటారు కదా, ఎవరిని అంటారు మీరు? పేరు చెప్పగలుగుతారా? పేరు చెప్తాను, పెద్దోడు అయితే పెద్దోని చేసిందే మీరు కదా. సినిమా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసిండా? అంత దమ్మునుడు ఏం కాదు, చేయాలని ప్రయత్నం చేసిండు. మీ మీద అంత ఆరోపణ చేసినప్పుడు మీరు ఎందుకు స్వయంగా వారి ఇంటికి పోవాల్సి? ఆలేరులా పోటీ చేద్దామని ఫిక్స్ తీర్మార్ మల్లన్న. నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మోగోను అయితే ఆలేరునే పోటీ చేయి. ఐలయ్యకు టార్గెట్ పెట్టి వర్కౌట్ చేస్తున్నాడు. నువ్వు రెడ్లే టార్గెట్ అన్నావు కదా, రెడ్లను ఇంత విమర్శిస్తున్నావు కదా, రెడ్లు లేదు నీ బతికెక్కడిది? మీరేమో ల్యాండ్లు అమ్ముతున్నా అని అంటారు, కానీ 2 ఏళ్లలో 200 కోట్లు సంపాదించండి ఐలయ్య అని చెప్పి బయట ప్రచారం నడుస్తూ ఉంది. హరీష్ రావును కేటీఆర్ను విమర్శించే స్థాయి ఐలయ్యది అని అంటే, ఇలా నన్ను నా స్థాయి అడుగుతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును. బిఎస్ కమిటీలో నా తర్వాత కేసీఆర్ పేరు వస్తుంది. ఈ క్రాంతి అంటే ముఖ్యమంత్రి ఏమన్నా కూడా మీరు పడరు, తీసుకోరు. మన ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సహించను. ఆలేరుకు మీరు ఏం చేసారు? ఒక బీసీ బిడ్డ, సెంటిమెంటల్ కార్డా? మొదటి ఎమ్మెల్యేగా ఆలేరుకి ఏం చేసినో ఆలేరు ప్రజల్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై. మీరు మంత్రి పదవి ఆశించారు కదా, విప్పుతో ఎందుకు సరిపెట్టింది ప్రభుత్వం అని అడిగితే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఐలయ్య గెలుస్తారా? మేము మాజీ మంత్రులం, మాజీ ఎమ్మెల్యేం, మేము మాజీ ఇదని చెప్పుకుంటారు, కానీ నేను ఒకటే నాయకుడిని కాదు సేవకుడిని అంటారు. మీరు సైకిల్ కొంత దూరం దొక్కి మళ్ళీ దాని తర్వాత కార్లు పోతారట, నిజమేనా? తీర్మార్ మల్లన్న చాలేళ్ళ పోటీ చేస్తే పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలా? అండ్ ఈ రాజపేట చల్లూరులో అక్రమ మైనింగ్ దాంట్లో మీ పాత్ర ఉన్నదా లేదా? ఒకటేమో ఇండ్ల ఐలయ్య, ఒకటి నీళ్ళ ఐలయ్య, ఇంకోటి భూ కబ్జాల ఐలయ్య అని ఉన్నది. ఆ 7 ఎకరాల్లో నా ఉంటే ఇక్కడి నుంచే నా రాజీనామా లెటర్ నా స్పీకర్ పంపిస్తాను. శపథాలు చేస్తారు, ఓట్లు వేస్తారు, కానీ ఐలయ్య చర్చలకు రారు అని అంటారు. బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేస్తే తట్టుకోగలడా ఐలయ్య? అసలు ఆయన ఎక్కడో నాకు అర్థం కాదు. కాటపల్లి దగ్గర ఎక్స్ప్లోజ్ కంపెనీ ఆ మధ్యలో పేలుడు జరిగింది. ఆ ఇష్యూను పెద్ద ఫోకస్ చేయకుండా ఉంటే ఆ కంపెనీ నుంచి మీకు గిఫ్ట్ వచ్చింది అన్నది ట్రోల్ నడిచింది. మరి 10 ఏళ్లలో మీకేం గిఫ్ట్లు వచ్చినాయి? రోలెక్స్ వాచ్లో వాడతారా మీరు? ఇప్పుడు మీరు బల్మాని ప్యారిస్ టీషర్ట్లు వేస్తారు. అసలు టీషర్ట్ల పేరే నాకు తెలియదు. అరే మీరు భలే మాట్లాడతారా? రాజకీయ వారసులుగా డిక్లేర్ చేస్తే ఎవరిని చేస్తారు? తప్పకుండా మా కూతురు వస్తుంది, అరుంధతి వస్తుంది. మీ నాన్న దేవుడు ఆశీస్సులు నీకు ఉంటాయిరా, నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నా. అందరు నేను అడుగుతా బాగున్నావా అని, మీరే నన్ను అడుగుతున్నారు. అందరి యోగక్షేమాలు తెలుసుకుంటా కదా, నేను అందరి బాగా క్రాంతి. మీరు బాగురా అన్న? చాలా బాగున్నా. హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ. బాధ లేదా కొంచెం కూడా? ఏం లేదు, ప్రజలకు మంచి సంక్షేమ అభివృద్ధి అందిస్తున్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. రైట్. ఈ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగడం కోసమే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన. ఏదైనా అడగొచ్చు కదా? మీ ఇష్టం. అద్దులు ఏం లేవుగా? ప్రజలకు ఎక్కర వచ్చేది ప్రతి ఒక్కటి అడుగు. మీకు ఎక్కడ వచ్చేదా? నాకు ఎక్కర, నేను ప్రజల మనిషిని కదా, ప్రజలకు మేలు జరగాలి. వ్యక్తి కంటే ప్రజల మనిషిని కాబట్టి, ప్రజలలో జీవిస్తున్నా కాబట్టి, ప్రజలకు ఏది మేలు జరిగితే అది నువ్వు ఏది అడుగు చెప్తా. ఏదైనా అడగొచ్చు కదా? ఏదైనా అడగొచ్చు. ఓకే రైట్. ఆలేరుకు మీరు ఏం చేశారు? ఆలేరుకి ఏం చేశారు మీరు ఈ 2 ఏళ్ళల్లో, 2.5 ఏళ్ళ లాంటివి ఏం చెప్తారు? ఆలేరు ప్రజలను అడిగితే, ఆలేరులో ఏ గ్రామంలో అడిగితే ఐలయ్య ఏం చేసిండు, ప్రజాపాలన ఏం చేసింది, నాకంటే ఆలేరు ప్రజలే ఎక్కువ చెప్తారు. మీరు మీ సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే మీ ఛానల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా తెలుసుకున్న గత 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఏం జరిగింది, వాళ్ళు ఎన్ని అప్పులు చేసి ఎన్ని తప్పులు చేసినా ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో ఒక బీసీ బిడ్డ మొదటి ఎమ్మెల్యేగా ఆలేరుకి ఏం చేసినో ఆలేరు ప్రజలనే అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. బీసీ బిడ్డ అనేది మీ సెంటిమెంటల్ కార్డా? అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా బీసీ బిడ్డగా ఉన్నా కాబట్టి నన్ను ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ
చనువుగా చూసుకొని ఆ కాన్స్టిట్యూన్సీ వెనుకబడ్డది. ఎందుకంటే తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదరుట్ట కాబట్టి ధనిక రాష్ట్రంలో అక్కడ ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదు. యాక్టివ్ ఉన్నాడు. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, మండల పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుని దాకా ఒక ఎమ్మెల్యేగా, విప్గా, క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నా కాబట్టి అందరితో చనువు ఉండి వెనుకబడ్డ ఆలేరుని అభివృద్ధిని ముందు తీసుకుపోతున్నా. అందరి చొరవతోటి ముందుకు పోతుంది. రైట్, ఓకే. మీరు మంత్రి పదవి ఆశించారు కదా, విప్పుతో ఎందుకు సరిపెట్టింది ప్రభుత్వం అని అడిగితే? ఇప్పుడు నేను క్యాబినెట్ ర్యాంక్ కదా, విప్పు నువ్వు క్యాబినెటే కదా. కానీ ఇప్పటికి కూడా మీరు మంత్రి అడుగుతున్నారు కదా. నేను క్యాబినెట్ ర్యాంక్ ఇప్పుడు మంత్రిని ఆల్రెడీ. అంటే ఒక శాఖ కేటాయించలే కదా. అంటే విప్ అంటే శాసనసభ వ్యవహారాలు, అక్కడ శాసనసభ మా ఎల్ఏమినికి సంబంధించి ఎమ్మెల్యేలతోటి కోఆర్డినేట్ చేసి శాసనసభలో ఏం మాట్లాడాలి, ఎవరెవరు ఏం మాట్లాడాలి అన్ని బాధ్యతలు. మాకు శాఖ అంటూ లేదు, కానీ విప్పులందరూ క్యాబినెట్ ర్యాంకే. ఇప్పుడు నేను ఉండేది కూడా మినిస్టర్ కోటరే. అవును, ఇంకా అంతగానే ఎక్కువ కావాలి. ఎక్స్పెక్ట్ చేస్తలేరు ఇప్పుడు ఒక శాఖ అంటే మా మంత్రిగా? అంటే బీర్లా ఐలయ్య ఫలానా శాఖ మంత్రి అన్న ట్యాగ్ కోసం ఐలయ్య వెయిట్ చేస్తుండా లేదా? బీర్లా ఐలయ్య కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడ్డాక కానీ మా గొల్ల కుర్మల కమ్యూనిటీకి కంపల్సరీ మంత్రి పదవి ఉండే. మా కమ్యూనిటీకి ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక కమ్యూనిటీగా ఉన్నా కాబట్టి కమ్యూనిటీకి మంత్రి పదవి. ముఖ్యంగా ప్రాతినిధ్యం వహించి అంటే సాధారణ ఎన్నికల్లో గెలుపొందింది మీరే. దాని తర్వాత ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిండ్రు, అది వేరే విషయం. సో ఓకే, అంటే మీకే ఏమని అడుగుతున్నట్ట, లేకపోతే నవీన్ యాదవ్కి ఇచ్చినా పర్వాలేదు అన్నట్ట? నేను ఆల్రెడీ మంత్రి హోదాలో ఉన్నా. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉంది. మేజర్ కమ్యూనిటీ సుమారు 30 లక్షల మంది గొల్ల కుర్మలు కలిసి ఉన్నారు కాబట్టి మేజర్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన. అదేవిధంగా మా అధిష్టానం చెప్పిన, మా అధిష్టానం ఆలోచన ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందు. గొల్ల కుర్మలకు మీ ప్రభుత్వంలో, మీ కాంగ్రెస్ హయాంలో ప్రాధాన్యత తగ్గింది, ఆదరణ తగ్గిందని నేను చెప్పకనే చెప్తున్నట్ట ఇట్లా? మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో క్రాంతి కాంగ్రెస్ పార్టీ మా కుర్మలకు ఇద్దరికి అవకాశం ఇచ్చింది, ఇద్దరి గొల్లలకు అవకాశం ఇచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ కుర్మలకు ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలే. ఇక్కడ నేను బీర్లేగా, నేను గద్వాలో సరితా తిరుపతయ్య, అదేవిధంగా వజ్రేష్ యాదవ్, ఇట్లా మాకు సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బడుగు లింగయ్య యాదవ్ పోటీ చేసి, తర్వాత మల్లేష్ గారు పోటీ చేసిండ్రు. అసెంబ్లీలో అసెంబ్లీ ఇవ్వలే కదా, ఇచ్చిండ్రు కదా. అది అసెంబ్లీ కావాలి ఫస్ట్, ఎంపీ కాదు. అంటే బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని ఓడిపోయే సీట్లలో మాకు ఇస్తే అది కరెక్టా? చాలా కాంట్రవర్సీ అంశాలు. అంటే మీరు అవయవాలు అమ్ముకొని 8 మంది ఎంపీలను గెలిపించారు బీజేపీకి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇటువంటి కామెంట్స్ కరెక్టేనా మీవి? అంటే మీరు ఆలోచన చేయాలి. 38 అసెంబ్లీ సీట్లు వచ్చి 38 అసెంబ్లీ సీట్లు వచ్చి ఆ పార్లమెంట్కి వచ్చేసరికి గుండు 0 అయింది. అంటే దాని అర్థం ఏంది? హరీష్ రావు గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మరి ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఎక్కడ పోయినాయి ఓట్లు? ఎక్కడ పోయినాయి? ఇప్పుడు సాధారణ ఎన్నికలలో అంటే మీ రాజకీయ అనాలసిస్ ప్రకారమే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్కి ఒక లెక్క ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక లెక్క ఉంటుంది. పార్లమెంట్లో ఎవరు రావాలి అని అన్నది అక్కడ మెయిన్ పోర్ ఏడా నడిచింది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్యలోనే నడిచింది. ఈ ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఆదరణ ఎక్కడ లేదు, అందులో బీఆర్ఎస్ కూడా లేదు కదా. 2014 ఎన్ని సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు? ఎంపీ సీట్లు 16. 2018 ఎన్ని వచ్చినాయి? అప్పుడు 2000 ప్రభుత్వం ఉన్నది కదా వాళ్ళది. ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కదా. 2014 ఎన్ని వచ్చినాయి? 2018 వచ్చినాయి. 2023లో ఎందుకు తగ్గినాయి? ఓకే సరే, అట్లనే జరిగింది అని అనుకుందాం. కానీ అవయవాలు అమ్ముకొని అని అనడం ఇంతవరకు కరెక్ట్? 100% అది కరెక్ట్. వాడు నువ్వు తెలంగాణలో ఎవరినైనా చెప్తారు. అంటే కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ చేయడం కోసం, కేంద్రంలో బీజేపీ రావడం కోసం వీళ్ళ ఓట్లను మొత్తం అక్కడ షిఫ్ట్ చేసారు. మీ అసెంబ్లీలో మీకు వచ్చిన ఓట్ల పర్సెంట్ ఎంత, పార్లమెంట్ లో మీకు వచ్చిన పర్సెంట్ ఎంత, దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవచ్చు కదా. రైట్, ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ మాట అంటున్నందుకు మీరు హట్టుగారని అనుకుంటున్నా. నేను ఏదడిగినా హట్టుగాను, కాకపోతే ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏదడిగినా హట్టుగాను. తరచుగా హరీష్ రావును లేకపోతే కేటీఆర్ను మీరు పదే విమర్శిస్తూ ఉంటారు. హరీష్ రావును కేటీఆర్ను విమర్శించే స్థాయా అయిలేదు అని అంటే? నేను హరీష్ రావును పర్సనల్గా విమర్శించలే, కేటీఆర్ను పర్సనల్గా విమర్శించలే. అసెంబ్లీలో చూడండి, హరీష్ రావు పక్కపొట్టే కూర్చొని మాట్లాడతాం. మేము భోజనం చేసేటప్పుడు కేటీఆర్ నేను ఇద్దరం ఒకతాన భోజనం చేస్తాం. కానీ ధనిక రాష్ట్రంలో వాళ్ళు దోచుకుంది, వాళ్ళు దాచుకుంది, ఇలా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లెక్క అందిస్తుంటే దీని మీద దుష్ప్రచారం చేసి ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా నా ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా సహించను. అంటే ముఖ్యమంత్రి ఏమన్నా కూడా మీరు పడరు, తీసుకోరు? ఏమన్నాడు కాదు, అనుచిత వ్యాఖ్యలు అంటే అనరాని భాషలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం,
అభివృద్ధి చేస్తుంటే దానికి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, మేము రుణమాఫీ చేస్తే దాని మీద ఉల్టా ప్రచారం, మేము రైతు భరోసా చేస్తే దాని మీద ప్రచారం, మేము రేషన్ కార్డులు ఇస్తే దాని మీద ఉల్టా ప్రచారం, మేము 200 యూనిట్ల కరెంట్ ఇస్తే దాని మీద ఉల్టా ప్రచారం, మేము తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి మహిళల ఆత్మగౌరవం వేస్తే ఆర్టీసీ బస్సులో క్రాంతి మహిళలు పోతుంటే ఆయన మాట్లాడిన భాష మీరు చూసారు కదా. అంటే 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఒక ఆయనేమో వాళ్ళ ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎంపీ ఒక గవర్నర్నే తిట్టిండు, మహిళా గవర్నర్ అఘోరపరిచిరు. మహిళలు అంటే మీకు లెక్కలేదు. ఇలాంటి వాళ్ళు మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత. వ్యక్తిగతంగా హరీష్ రావు అంటే నాకు మంచి అభిమానం, కేటీఆర్ అంటే కూడా అభిమానం. కానీ ప్రభుత్వ పరంగా మేము చేసే అభివృద్ధి కార్యక్రమం మీద కానీ మేము చేసే సంక్షేమం మీద కానీ చిల్లర మల్లర మాట్లాడరు. మా ముఖ్యమంత్రి మీద రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర మాట్లాడాలి. ఇలా నన్ను నా స్థాయి అడుగుతున్నారు. నేను ఒక ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును. వాళ్ళు గతంలో ప్రభుత్వంలో మంత్రిగా ఉండొచ్చు, కానీ ఇలా ఆయన ఎమ్మెల్యే, ఇవాళ నేను ప్రభుత్వ విప్పు. మీరు బీఎస్సీ కమిటీలో మెంబరు, బీఎస్సీ కమిటీలో మెంబరు, పొలిటికల్ అఫేర్స్ కమిటీ మెంబరు. బీఎస్సీ కమిటీలో నా తర్వాత కేసీఆర్ పేరు వస్తుంది. క్రాంతి ఫస్ట్ మా స్పీకర్ పేరు వస్తుంది, మా ముఖ్యమంత్రి పేరు, ఎల్ఏఎం మినిస్టర్ పేరు, మా పొన్నమన్న పేరు, తర్వాత నా పేరు వస్తుంది. స్థాయి పెరిగింది అని అంటారు, అంతేనా? స్థాయి అంటలేను, ఎక్కడ ఎవరు ఏ రకంగా ఉండాలి, ఎక్కడ ఏ రకంగా వ్యవహరించాలి అనే దాన్ని బట్టి స్థాయి వస్తుంది తప్ప స్థాయి అంటే ఏంది క్రాంతి? స్థాయి అంటే ఏంది? ప్రజలు ఇచ్చే గౌరవమే మన స్థాయి. నీకు నువ్వేనే స్థాయి అనుకొని నీకు నువ్వేనే పెద్ద అనుకుంటే అది నీ వరకే. ప్రజలు ఆదరిస్తారా, ప్రజలు గౌరవిస్తారా ఇప్పుడు ఐలేను అని అంటే? అది ప్రజలు చెప్పాలి. గౌరవించాలి. ఇప్పుడు ఎలక్షన్స్ గెలుస్తారా అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరేమనుకుంటారు? అది ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నా, ప్రజల అభిమానం కోసం వదిలేస్తున్నా. వాళ్ళకు ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, ఒక తమ్మినిగా, మా చెల్లెలకు అన్నగా, వాళ్ళకు దగ్గరగా ప్రతి విషయంలో, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమంలో ముందున్నా కాబట్టి తప్పకుండా ఒక ఆలేరుకు ఒక సేవకుడిగా, అందరు ఆలేరుకు నాయకుడిని మేము మాజీ మంత్రులం, మాజీ ఎమ్మెల్యేం, మేము మాజీ ఇది అని చెప్పుకుంటారు. కానీ నేను ఒకటే, నేను ఆలేరుకు నాయకుడిని కాదు, సేవకుడిని. ప్రజలు తీర్పిచ్చేంత వరకు, ప్రజలు నన్ను కోరుకున్నంత వరకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతా. ఇటీవల కాలంలో నేను మాజీ ఎమ్మెల్యే, మాజీ బిప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసిన. రైట్, ఆ ఇంటర్వ్యూలో కొన్ని మీ పైన ఆరోపణలు అంటారా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి మాటలు అంటారా, అవన్నీ కూడా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అడగవచ్చు కదా? అన్ని అడగవచ్చు. రైట్, ఓకే ఓకే ఓకే. మీరు సైకిల్ కొంత దూరం దొక్కి మళ్ళీ దాని తర్వాత కార్లు పోతారట, నిజమేనా? అది ఆలేరు ప్రజలను అడిగి, ఏదైతే శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో స్వామివారి పాదాల కంచెల్లా సైకిల్ ఎక్కిందంటే ఫస్ట్ నా సైకిల్ యాత్ర స్వామివారి కాళ్ళ కంచెల్లా వంగపల్లి ఆలేరు నుంచి ఆలేరు మార్కెట్ కమిటీ, ఆ నుంచి కొలంపేక నుంచి కొలంపేక ఐకేపీ సెంటర్లు, వడ్ల కొనుగోలు సెంటర్లు, తర్వాత నా ఇంటి విలువైపోయినటువంటి శివుడు సోమేశ్వర టెంపుల్ వరకు ఎక్కిన సైకిల్ దిగలే. మరి వాళ్ళు మతి భ్రమించి మాట్లాడుతుర్రా, వాళ్ళు దేనికోసం మాట్లాడుతుర్రో క్రాంతి నేను అనొద్దు. కానీ నేనేమంటున్నా, రీల్ అయిలే అంటారు. ఇక్కడ రియల్ అయిలే క్రాంతి, రీల్ కాదు రియల్. దాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళకి ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా. అసలు వాళ్ళ టాపిక్ కూడా నాకు అవసరం లేదు. ప్రజల టాపిక్, ప్రజల అభివృద్ధి, ప్రజలకు నేనేం చేసినా చెప్పాలి. ఒకటి నీకు చెప్తున్నా, యాదగిరిగుట్ట స్వామివారి పాదాల కంచెల కొలనపేక సోమేశ్వర టెంపుల్ వరకు నేను సైకిల్ దిగలేదు. కాకపోతే వంగపల్లిని ఆగిన. అక్కడ మా పార్టీ శ్రేణులు, నా అభిమానులంతా వచ్చి నాతోటి ఫోటో దిగడానికి ఆగిరు. కానీ అట్లా కూడా సైకిల్ దిగలే. నాకు అక్కడ ఛాయ్ ఇచ్చిర్రు, సైకిల్ మీద నిలబడే ఛాయ్ తాగిన, సైకిల్ దిగలే. ఆ నుంచెల్లా ఆలేరుకు పోయినా, మార్కెట్ కమిటీలో వడ్ల గురించి మాట్లాడినా, వాళ్ళకు ధాన్యం కొనుగోలు ఎటు జరుగుతుంది అక్కడ హమాలీలతో మాట్లాడినా, రైతుతో మాట్లాడినా, అక్కడ కూడా సైకిల్ దిగలే. సైకిల్ నుండి మాట్లాడినా. ఆంచెల కొలంపేక పోయి కొలంపేక ఐకేపీ సెంటర్ విజిట్ చేసిన. ఆంచెల సోమేశ్వర టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే బ్రాహ్మణ్స్ ఆశీర్వాదం ఇచ్చేటప్పటికి అక్కడ సైకిల్ విశ్రమించిన. రైట్, ఓకే. నేను అంటే మీకు సంబంధించిన వాళ్ళు కొంతమందిని అడిగిన, అంటే మీకు సంబంధించి అంటే ఆలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎలాగ సైకిల్ దొక్కినా అంటే ఎస్. కానీ మీకు పర్సనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంత ఆయాసం ఉన్నప్పటికీ, కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ అట్లనే సైకిల్ మీద కంటిన్యూ చేసిరని వాళ్ళు చెప్పారు. కరెక్ట్ మాట అని క్రాంతి. ఫస్ట్ డే ఆలేరు నుంచి కొలంపేక వరకు దొక్కినా ఏం రాలే, మంచి హ్యాపీగా వెళ్ళిపోయినాం.
సెకండ్ డే గుట్ట నుంచి మూటకొండూరు పోయినా, హ్యాపీగా పోయినా, ఎంత ఉల్లాసంగా అంటే ఎంజాయ్ చేసినట్టు పోయినాం. నువ్వు అన్నమాట వాస్తవం. గుట్ట నుంచి తుర్కపల్లి పోయేటప్పుడు మాత్రం మల్లాపూర్ పోయినాక ఇక నాతోటి కాదు అనేంత ఆయాసం వచ్చింది. అంటే ఎత్తు గడ్డలు, ఎదురు గాలి బాగా వస్తుంది ఆ రోజు, కష్టం. అక్కడి నుంచి గాలి వస్తుంది. ఒక క్రమంలో తొక్కలేనేమో అనుకున్నా, కానీ బాగుండదు. మనం ఒక సంకల్పం పెట్టుకున్నాం, మనం ఒక లక్ష్యాన్ని చేరాలి. గుట్ట నుంచి తుర్కపల్లి వరకు ఎక్కడ దిగా అని చెప్పిన అనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా. ఆ మనోధైర్యంతో ఎంత ఆయాసం వచ్చినా, ఆ గడ్డలు దొక్కినా, మీరు విజువల్ చూడండి, ఎక్కడన్నా కొంత దూరం ఎక్కి కార్లో పోతుండు అనే మాట ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. సునీత మహేందర్ రెడ్డి అంటే ఒక మహిళ. నేను పిచ్చాసుపత్రికి రిఫర్ చేస్తా అని చెప్పేసి మీరు ఒక మాట మాట్లాడారు గతంలో. దట్ ఈస్ కరెక్ట్? అంటే ప్రతిపక్షాలు విమర్శించడం ఖాయం, అధికారంలో ఇది అభివృద్ధి చేయడంలో తప్పులేదు. ఓటేసినా ఓటేయకున్నా ఆలేరు ప్రజలకు అందరికీ నేను ఎమ్మెల్యేనే, అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు సంస్కారం ఉంటుంది, నిజం ఉంటుంది. 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా చేసిన వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం అభియోగాలు చేయాలని ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నా, ఇది ప్రజలంతా చూస్తూ ఉంటారు, లక్షల మంది చూస్తారు. క్రాంతి అంటే చాలా లక్షల మంది చూస్తారు. కానీ అయిలే మాట్లాడేది ఏ వరకు నిజం ఉంది, ఏ వరకు అబద్ధం ఉందని చెప్పి నా వ్యక్తిత్వం మీద, నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణ చేసి నేను కాదు, ఒకటే కొలంపేకకు సంబంధించిన ల్యాండ్ చెప్పింది, 7 ఎకరాల 24 గుంటలేమని ఫిగర్తో చెప్పింది. అది ఎవరు చెప్తే నాకు పడిరానోడు, బీసీల ద్రోహి, బీసీల నేను చెప్పేది నేను చెప్పిందంటే అందుకే అంటున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీ మీడియా చూస్తుంటారు, నేను మాట్లాడి చూస్తుంటారు. ఒక బీసీల ద్రోహి, బీసీ కార్డు పట్టుకొని ఛాయ్ పైసలేనోడు, ఇలా కోటీశ్వరుడు అయి పార్టీ పెట్టినోడు, మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు, నేను బీసీ, రేపు ఐలేను తట్టుకోలేను, ఐలే మీద కొన్ని అభాండాలు వేయాలి, ఐలేను బదనాం చేయాలని వాళ్ళు చెప్పిన గాలి మాటలు నమ్మి ఒక ప్రభుత్వ విప్పుగా 10 ఏళ్ళు సర్వీస్ చేసి ఉద్యమంలో ఉన్న వ్యక్తివి నమ్మినవు కాబట్టే నీకు మతి భ్రమించిందని మాట్లాడినా, నీకు పిచ్చి ఎక్కిందని మాట్లాడినా. అంటే నేను మహిళలను గౌరవిస్తా. ఇలా ఆలేరు ప్రజలు, నా అక్క చెల్లెలు, నా తల్లులు, నా అమ్మలందరూ కూడా ఎక్కడ పోయినా ఏ రాజకీయ నాయకుడు నా అక్కను చేర్చుకోరు, బిడ్డారా అంటారు. ఈ రోజు వరకు నన్ను ఎమ్మెల్యేని ఎవరు పిలవలే. కాంతి మా బిడ్డ, మా కొడుకు, మా ఐలే అంటారు. ఒక ముసలామే బీలేలే తెలుసా బిడ్డ అంటే ఇంట్లోకి పోయి నేను ఇచ్చిన ఫౌండేషన్ క్యాన్ తెచ్చి ఇగో మా బీలేలకి ఏమేమి చూపించింది. అంటే అంత పేరు తెచ్చుకున్నా. ఒక మహిళగా బయట వాళ్ళ గౌరవం కూడా కాపాడాలి. నేను ఇప్పుడు నీ ఛానల్ ద్వారా ఇప్పుడు కూడా వాళ్ళకి సవాల్ వెనక్కి తీసుకుంటారా? అంటే ఆ మహిళను అట్లా అనడం వెనక్కి తీసుకోను. ఎప్పుడు వెనక్కి తీసుకుంటే తెలుసా? ఎప్పుడు వెనక్కి తీసుకుంటే తెలుసా? అదే కులన్పేక ల్యాండ్ లో నా ప్రమేయం గాని, నా మిత్రుల ప్రమేయం గాని, నా బినామీలు గాని ఆమెతో నేను అదే అంటున్నా. నీ ఛానల్ ద్వారా ఇప్పుడు జంగే ఫోన్ చేసి లైవ్ లో పెట్టు, బీలైలే పాత్ర ఉన్నదా, బీలైలే కానీ సంబంధమా, ఆ 150 ఫ్లాట్లు చేసుకున్న ఎవరికైనా బీలైలే బినాములు ఉన్నారా? జంగే చెప్తే, జంగే కనుక చెప్తే ఆ దాంట్లో ఒక్కడన్నా 150 ఫ్లాట్లల్లా నా బినామై ఉంటే, ఆ 7 ఎకరాల్లో నా ఉంటే, ఇక్కడి నుంచే నా రాజీనామా లెటర్ నా స్పీకర్ పంపిస్తా. ఇక్కడి నుంచే 7 ఎకరాల చిల్లర చిల్లర నేను ఉట్టి రాజీనామాలు కాదు, స్పీకర్కి ఇక్కడి నుంచే రాజీనామా పంపిస్తా. నువ్వు నిరూపించు. లక్ష్మణ స్వామిని నేను ఆదరిస్తా. నా ఇంటి దైవం నా శివుడు, మా వీరభద్ర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ కాడ చర్చకు రండి. నీ మీడియాని తీసుకొని వీరభద్ర స్వామి టెంపుల్కి రా. జంగేని తీసుకురా, బీసీల ద్రోహిని తీసుకురా, మాజీ విప్పుని తీసుకురా. చర్చకు సిద్ధం. నిజంగా కూడా చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే మోసపోయిన జంగే కానీ ఎవరన్నా ఇందులో బీర్లైలే ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటే స్వామివారి సన్నిధిలోనే రాజీనామాకు సిద్ధం. శపథాలు చేస్తారు, ఓట్లు వేస్తారు, కానీ ఐలయ్య చర్చలకు రారు అని అంటారు. ఐలయ్య అంటే చాలా భక్తిపరుడు. ప్రతి సోమవారం శివుని పూజిస్తా, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజిస్తా, అల్లాని పూజిస్తా, ఏసయ్యని ప్రార్థిస్తా. నేను అబద్ధాలు ఆడటం కాను. నేను చెప్పేది నిజమో కాదో మా ప్రజలను అడుగు. రైట్, ఓకే. అండ్ ఇంకొకటి, ఆలేరులో 2 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా పెట్టిండ్రా మీరు? ఇక్కడ కబ్జా పెట్టాము. నేను ఎమ్మెల్యే కాకముందుకే 100 ఎకరాలు బిజినెస్ చేసిన, అమ్మినా, కొన్నా. కబ్జా చేయాల్సిన కర్మ నాకేంది క్రాంతి? ఆలేరులో మా కురుమ కులస్తుడు
ఆయన అవసరం కోసం 2 ఎకరాలు అమ్మింది వాటా వాస్తవం. అది అసైన్డ్ ల్యాండా కాదా? అసైన్ అయితే ఎట్లా రిజిస్టర్ అవుతుంది? అసైన్ అయితే ఇప్పుడు నువ్వు నిరూపించరాదు. అదే అధికారంలో ఉన్నాడు, అసైన్డ్ అయితే ఏముంది? ఎట్లయితుంది? అసైన్ ముఖ్యమంత్రి కూడా చేయలేడు క్రాంతి. ఎట్లా తెలియని వాళ్ళు మాట్లాడితే ఎట్లా చెప్పండి? అసైన్ ల్యాండ్ ఎట్లా రిజిస్టర్ అవుతుంది? అసలు పిఓబిలోకి వెళ్ళి ఎట్లా వెళ్తుంది అసైన్ ల్యాండ్? వాళ్ళు తెచ్చిన ధరణి చట్టం తోటి మొత్తం ఉన్న భూములే పిఓబిలో పోయినాయి. ఎండోమెంట్ ల్యాండ్ కానీ, అసైన్ కానీ, వక్స్ భూమి కానీ, సీలింగ్ భూమి కానీ 1 ఎకరం రిజిస్ట్రేషన్ అయినట్టు చూయిస్తే నేను దేనికైనా ఒప్పుకుంటా. కాకపోతే 25-30 సంవత్సరాల కింద నా కులస్తుడు భిక్షపతి, కాకర్ల భిక్షపతి, పేరు కూడా చెప్తానా, కాకర్ల భిక్షపతి 28 ఏండ్ల కింద, 28 సుమారు 20 ఏండ్ల కింద కొనుగోలు చేసి వాళ్ళ కొడుకు ఏదో అవసరం ఉంటే అమ్ముతా అంటే నాకు సంబంధించిన మా పిల్లలు కొన్నారు. కొనుగోలు చేసి మళ్ళీ మా కులస్తులకి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆడ ఫెన్సింగ్ వేసుకొని గోడ కట్టుకొని దాంట్లో ఉన్నారు. ఇప్పటికీ ఇది నిజంగా అసెండ్ అయితే నేను కలెక్టర్కి చెప్తా, ఇక్కడి నుంచే ఆర్డీఓకి చెప్తా, ఇమీడియట్లీ రద్దు చేయమని చెప్పు. అసెండ్ నిజంగా అయితే నేను ఇప్పుడే కలెక్టర్ చెప్తా, ఇప్పుడే ఆర్డీఓకి చెప్తా, ఇప్పుడే ఎంఆర్ఓకి చెప్తా. చిల్లర మాట్లాడి అసైన్ భూమి ఎట్లా రిజిస్టర్ అవుతుంది క్రాంతి? రైట్, ఓకే. ఇందాక మీరు మాట్లాడుతూ జంగయ్యను పిలిపి జంగయ్య కాలు కలుపు, జంగయ్యను రమ్మ అని చెప్పేసి అని అన్నారు కదా. ఐలేయన్ను ఎదిరించడానికి లేకపోతే ఐలేయను తిరగబడి మాట్లాడడానికి జంగయ్య అంత ధైర్యం చేస్తాడంటారా? జంగయ్య పంచాయతీ మొన్న ఆమె కూడా మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మా ఆయన తనకు వచ్చిండు, మా ఆయనను కలిసిండు, ఆ పంచాయతీ మా ఆయన పట్టించుకుని అన్నది. ఇది ఎమ్మెల్యే గారి భర్త మంచి వ్యక్తి మహేందర్ రెడ్డి కూడా డీల్ చేసిండు. మహేందర్ రెడ్డి అప్పటి నుంచే ఇష్యూ నడుస్తుంది, ఇద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంది. ఈయన ఒక అతనికి ఫైనాన్స్ తీసుకున్నాడు, ఆ ఫైనాన్స్ వాడు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు, అది మాట వాస్తవం. తర్వాత నాతానికి జంగయ్య వచ్చిన మాట వాస్తవం, నాకు సాయం చేయమని అడిగింది మాట వాస్తవం, నేను దానికి హెల్ప్ చేసిన మాట వాస్తవం. కానీ ఆ క్రమంలో ఎవరైతే ఆయన ఫైనాన్సర్ ఉండో ఈయన డబ్బులు ఇస్తాడని ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసుకున్న మాట వాస్తవం. అందులో జంగయ్యకు నా నుంచి కానీ ఎక్కడ కూడా పైస మందం పొరపాటు జరగలే. ఏదో సబ్ రిజిస్టార్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, సబ్ రిజిస్టార్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా సబ్ రిజిస్టార్. ఇప్పుడు గవర్నమెంట్ మాది, నేను తప్పు చేస్తే రాత్రి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాను? ఈయనట బీసీ ద్రోహి ఏమైనా లెటర్ పెట్టిండట ఏమైనా. మరి బీసీ ద్రోహి అంటారు కదా, ఎవరిని అంటారు మీరు? పేరు చెప్పగలుగుతారా మీరు? నేను పేరు చెప్తే ఆయన పెద్దోడు అవుతాడు, పేరు చెప్తే ఆయన పెద్దోడు అవుతాడు. పెద్దోని చేసిందే మీరు కదా, మా పార్టీని నమ్ముకుని ఒప్పుకోరా? మీ పెద్దోని చేసింది మీరేనా కాదా? ఎంతైతే పెద్దోడు అయ్యిండో అంత కిందికి పోయిండు. పార్టీలో ఉన్నంత వరకు పెద్దోడే, పార్టీని విస్మరించినప్పుడు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినోడే. తిన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేసిండా? అంత దమ్మునోడే, ఇంకా నన్ను బ్లాక్ మెయిల్ చేసేంత కాదు కానీ చేయాలని ప్రయత్నం చేసిండు, భంగపడ్డాడు. నేను చెప్తున్నా కదా, ఈ 7 ఎకరాలు 7 ఎకరాల చిల్లర ఏదైతుందో జంగయ్య అంటే జంగయ్యనన్నా లేదన్నా నేను ఇట్లా చెప్పలేదు, నాకు వేరే తిరిగి జరిగిందంటే అది కావాలని నీకు రుద్దిండి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు జంగయ్య లైవ్లో తెలంగాణ ప్రజలు మొత్తం వినాలే. ఇప్పటికీ జంగయ్యది ఇంకా అట్టే సెటిల్మెంట్ కాలే. ఇందులో బీర్లైలే పాత్ర ఏమనుందా అని అడుగు. వాడు కావాలని ఆ రోజు నేను ఫోన్ చేసిన, నువ్వు వెళ్ళకు పేరు, నువ్వు ఏం పేరు అదే నాకు అర్థం కాలే. లొల్లాయి మళ్ళీ అలియాస్ తిన్మార్ మల్లన్న, నాకు తెలియదు ఆ పేరు, నేను ఎప్పుడు వినలేదు. అయితే నేను ఫోన్ చేసిన, నువ్వు ఇట్లా నా మీద ఆరోపణలు చేస్తున్నావు, నేను తడిబట్టలతోటి స్వామివారి కాళ్ళ దగ్గరకు వస్తా, నీ భార్య పిల్లలతోటి తడిబట్టలతోటి రా అంటే ఏదో అయిపోయింది అన్న, ఏదో అన్న పొరపాటు జరిగిందని ఒప్పుకున్నాడు. ఆ మాట కూడా నేను రికార్డ్ చేస్తా. రైట్ హ్యాండ్. ఇంకొకటి ఈ విషయంలో మీరు తిరుపతి దర్శనానికి పోయి ఉట్టిన వాళ్ళ ఇంటికి పోయి లడ్డిచ్చిర్రు ఆ విషయం తర్వాత అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంత చక్కర్లు కొట్టిన వార్తలు. క్రాంతి, ఇప్పటికీ నేను రాజకీయ నాయకులను గౌరవిస్తా. నా పార్టీలో ఉన్నాడు కాబట్టి, నా పార్టీలో గెలిచిండు కాబట్టి మర్యాదపూర్వకంగా ఎంతో మందికి ఇచ్చిన నేను లడ్డూలు. ఉట్టిన పోవాల్సిన అవసరం లేదు, నాకు ఆయనతో ఏదో ములాఖాత్ లేదు. మీ మీద అంత ఆరోపణ చేసినప్పుడు మీరు ఎందుకు స్వయంగా వారి ఇంటికి పోవాల్సి వచ్చింది? తప్పని తెలుసుకుండు కదా, తప్పని తెలుసుకుని అప్పటి నుంచి బంద్ చేసిండు కదా నా మీద మాట్లాడే రావాలి మీ ఇంటికి. నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తా క్రాంతి. నేను ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగానో విప్గానో క్యాబినెట్ ర్యాంక్నో ఫీల్ గాను ఉండదా? అంటే ఆ ఈగో అరే నన్ను ఇప్పటికీ బీర్లైలే పిలుస్తారు, వాళ్ళనేమో సార్ మేడం వాళ్ళని పిలుస్తారు, నన్నేమో మా బిడ్డ, మా కొడుకు, మా అన్న, అరే మా బీర్లైలే మా బిడ్డ. అరే ప్రజల గుండెకి అద్దుకుంటారు నన్ను. రైట్. ఓకే. అండ్ ఈ రాజపేట చల్లూరులో మైనింగ్, అక్రమ మైనింగ్, దాంట్లో మీ పాత్ర ఉన్నదా లేదా? ఓపెన్గా చెప్పండి. నా పాత్ర లేదు క్రాంతి. ఆ మైనింగ్ అదంతా కావాలని వాళ్ళ మధ్యలో వాళ్ళకు చనిపోయిన నారాయణరావుకు వాళ్ళ మధ్యలో ఉన్న శ్రీనివాసరావు అని ఏదో రామ్ రెడ్డి అని వాళ్ళ మధ్యలో
అప్పుడు గొడవలు పెట్టుకొని అంటే అక్రమ మైనింగ్ అంటే ఒకటి సూటిగా నీ మీడియా నుంచి చెప్తా క్రాంతి. నారాయణరావు అయినా 2000 సంవత్సరంలో క్రషర్ స్టార్ట్ చేసిండు. 2000 సంవత్సరంలో 2000 కాదు 2020 2020లో క్రషర్ స్టార్ట్ చేసిండు. అక్కడ నారాయణరావు వెంచర్ ఉంది, వెంచర్ రాళ్ళు కొట్టడానికి క్రషర్ పెట్టిండు. 2020 నుంచి 2023 దాకా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. మా గవర్నమెంట్ 2023 డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ 7 తారీఖున మేము గవర్నమెంట్కి వచ్చినాం. 24 ఆగస్టు వరకు క్రషర్ వాళ్ళ అధీనంలో ఉంది. నారాయణరావు చనిపోయిన తర్వాత నారాయణరావు గారు సతీమణి శ్రీదేవి ఒక అతనికి మా ఫ్రెండ్ నాకు సంబంధించిన ఫ్రెండ్కు లీజుకి ఇచ్చుకుంది. ఒక 6 నెలలు లీజుకు నడుపుకున్నాడు. దాని తర్వాత వర్కౌట్ అవుతుందని చెప్పి దాన్ని అమ్ముకున్నారు. మరి 2020లో స్టార్ట్ అయిన క్రషరు 2024-25 దాకా వాళ్ళ ఆధీనం ఉంది. అప్పుడు సక్రమం ఎట్లయింది? 2025 తర్వాత అక్రమం ఎట్లయింది? దీని సూటిగా సమాధానం చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా క్రాంతి, మీకు సంబంధించిన వాళ్ళది కానీ మీది కానీ పాత్ర ఉందా లేదా? 100% పాళ్ళు లేదు. దానికి దేనికైనా సిద్ధమే. కావాలని వాళ్ళిద్దరి మధ్య లొల్లి పెట్టుకొని వాళ్ళకేదో వాటాల పంపిణీ కాడ ఏదైతే నారాయణరావు చనిపోయిండో శ్రీదేవి నుంచి వాళ్ళు కొంత అమౌంట్ ఎక్స్పెక్ట్ చేసి శ్రీదేవి వాళ్ళు ఇవ్వకపోతే అరే ఈ క్రషర్ ఎమ్మెల్యే గారే పలానా ఆయనకి ఇప్పించిండు, ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తే లేకపోతే ఆయనతో మంచుకుంటే వ్యక్తే తీసుకుండు అని అక్కస్తోటి అది నాకు ఉట్టి గుడ్ విల్ ఇచ్చారట. నెలకి 7 కోట్లట, సంవత్సరానికి 70 కోట్ల. క్రాంతి క్రషరు భారతదేశంలో ఎన్నో క్రషర్లు ఉన్నాయి. నెలకి 7 కోట్లు సంపాదించే క్రషర్ ఉంటే ఆదాని అంబానీ కూడా అదే బేరం చేస్తారు కదా. అంటే స్థానిక ఎమ్మెల్యేలకు అయితే ఇంత పర్సెంటేజ్ పోతుంది కదా. ఎక్కడ పర్సెంటేజ్ ఎవ్వడు ₹1 ఇచ్చింది లేదు. అసలు ఎట్లా ఉంటుందో తెలియదు క్రాంతి. ఇంకా నా ల్యాండ్లు అమ్ముకునే నేను ప్రజలకు సేవ చేస్తున్నా. నేను ఎమ్మెల్యే కాపుని సంపాదించిన భూములు కానీ నేను ఉన్నా కానీ ప్రజలకు సేవ కార్యక్రమాలు చేస్తున్నా. ఏమో ల్యాండ్లు అమ్ముతున్నా అని అంటారు, కానీ 2 ఏళ్లలో 200 కోట్లు సంపాదించండి ఐలయ్య అని చెప్పి బయట ప్రచారం నడుస్తా ఉంది. సంపాదించరా లేదా? మంచిదే కదా, వాళ్ళు చెప్తే మంచిదే. మా కార్యకర్తలకు మా ఆలయ ప్రజలకు ధైర్యం ఉంటుంది. అరే మావంతాన మస్తు పైసలు అనే ధైర్యం ఉంటుంది కదా. అనంతి తప్పేముంది? యాక్సెప్ట్ చేస్తున్నారు, సంపాదించరు అన్నట్టు. మరి ఎక్కడ సంపాదన? ఉన్న భూములు అమ్ముకుంటున్నాం అంటే సేవా కార్యక్రమాలకు వెళ్ళకపోతే మొన్ననే రీసెంట్గా 2-3 ఎకరాలు కూడా మా ఫ్రెండ్ దమ్మిచ్చిన బదిలీన డబ్బులు ఉన్నాయని అని చెప్పి. ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది క్రాంతి? 2023లోనే రియల్ ఎస్టేట్ డమాలు అయిపోయాయి. మీకు తెలియదా? ఇవన్నీ బూటక పారపనులు. అంటే నేను ఏమంటున్నా, ఆలేరు ప్రజల నుంచి, ఆలేరు అక్క చెల్లెలు, ఆలేరు అన్నదమ్ముల నుంచి ఒక బిడ్డగా ఒక సేవకుడిగా ఆదరిస్తారు కాబట్టి దీన్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, రేపు ఈయనకు పోటీ పడితే మేము గెలిచేటట్లేమని చెప్పి నన్ను తట్టుకోవడం కోసం ఎన్నో బురద తలుతున్నారు. కానీ ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీద పడుతుంది. నేనేమంటా క్రాంతి, మీ మీడియా ద్వారా ఏ ఒక్కరైనా ఒక రైతు కానీ, ఒక ల్యాండ్ లార్డర్ కానీ, లేకపోతే ఎవరన్నా మా బీర్లైలే వల్ల, మా ఎమ్మెల్యే వల్ల, మా ఆలేరు ఎమ్మెల్యే వల్ల మాకు ఈ నష్టం జరిగిందని చెప్పి ఎక్కడన్నా ఒక్కరితో అనిపించండి. ఇప్పుడు మీరు అన్న జంగేతో అనిపించండి, మీరు అన్న చల్లూరు రైతులతో అనిపించండి, మీరున్నటువంటి మాసేపేట రైతులతో అనిపించండి. ఏ ఉన్నా ప్రతిపక్షాలు విమర్శించేది ఖాయం అంటారు. కానీ విమర్శన కూడా కొద్దిగా ప్రజలు నమ్మే సఖ్యంగా ఉండాలి. రైట్, ఓకే. కాసేపు ఈ పర్సనల్ అంశాలని పక్కన పెట్టి రాజకీయాలు మాట్లాడదాం. ఆలయంలో వచ్చే దాఫా మీరు గెలుస్తారా? 100% పాలు. 100% పాలు. పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలా? కాదు, అంత గడ్స్ ఉండాలి. బీర్లైల మీద పోటీ దిగాలంటే గడ్స్ ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి. ఏ ధైర్యంతో చెప్తారు మీరు అట్లా? ప్రజల మనిషిని, ప్రజల బిడ్డను, ప్రజలు ఆదరిస్తున్న మనిషిని, ప్రజల కోసం నిరంతరం ప్రభుత్వం నుంచి కొట్లాడి పథకాలు తెచ్చి 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధిని 2.5 ఏళ్లలో చేసిన, ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళ అభివృద్ధికి చర్చ పెట్టండి, నేను 2.5 సంవత్సరాల అభివృద్ధికి చర్చ పెడతా. మీ మీడియా ద్వారా వాళ్ళు ఏం చేశారు, నేనేం చేసినా, రేపు పోటీ చేస్తా అనుకున్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ దమ్ము ధైర్యం ఏందో ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఆలేరు అంతా హాట్ కేక్ ఉన్నది. ఓ దిక్కేమో బూడిద భిక్షమయ్య గౌడు, ఓ దిక్కేమో మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారు, ఓ దిక్కేమో తీర్మానం మల్లన్న. వీళ్ళందరినీ తట్టుకోగలుగుతారా మరి మీరు? అసలు ఆలేరులో నాకు పోటీ లేదు క్రాంతి. మీరు చెప్పే పేర్లు అసలు నాకు పోటీ కావు, వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. అసలు ఎక్కడ క్రాంతి, ఏ ఊరు పోయినా మా బిడ్డ, మా కొడుకు అని ప్రేమగా ఇస్తారు తప్ప. ఇప్పుడు ప్రేమ ఇవ్వడం వేరన్నా, ప్రేమించడం వేరు, ఓట్లు గుద్దడం వేరు కదా. రైట్ చెప్పినవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన సర్పంచ్ ఎలక్షన్ చూడు, జరిగిన మున్సిపల్ ఎలక్షన్ చూడు,
నువ్వు చెప్పిన మహామహా ఐలయ్య డబ్బు ప్రభావం ఉందా నేను లేదా? ఏమంటున్నా? మీరు చెప్పండి, ఐలయ్య డబ్బు ప్రభావం ఉందా లేదా ఆ ఎలక్షన్లలో? క్రాంతి, నేను అధికారం లేనప్పుడే యాదరుట్టలో మున్సిపల్ ఎలక్షన్ Yes, అయితే మీరు చేసిండ్రు. ఇయ్యాల నువ్వు డబ్బు అంటున్నావు. నేను అధికారం లేనప్పుడే ఎమ్మెల్యేగా వాళ్ళు 4 సీట్లు గెలిచిరు. మొన్న మాజీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పారు వాళ్ళు ఎక్కువ గెలిచినా మేము ఎక్సైజ్ మంచిగా నిజాన్ని ఒప్పుకుందామే, ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. నేను 7 సీట్లు గెలిస్తే వాళ్ళు ఎక్సైజ్ తోటి వాళ్ళు చైర్మన్ గెలుచుకున్నారు. నేను ఇలా ఆలేరుకు అభివృద్ధి చేస్తే కాబట్టి ఎవరైతే నువ్వు రేపు పోటీ పడతా అనుకున్న ఈ 4 పేర్లలో 5 పేర్లలో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు గెలవలే క్రాంతి. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళ సొంత ఊళ్ళల్లో రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనుకున్న వాళ్ళు సర్పంచ్ గెలవని వాళ్ళు నా మీద ఎట్లా గెలుస్తారు క్రాంతి? నా మీద పోటీ ఎట్లా పెడతారు? వాళ్ళకి అంత గడుసు ఉండాలి కదా, అంత దమ్ము ధైర్యం ఉండాలి కదా. ఏ మూలకు పోయినా మా బిడ్డ మా కొడుకు మా బీర్లైలే ఇండ్లైలే నీళ్ళైలే అంటున్నారు. అవును, నేను ఇది అడుగుదాం అనుకున్నా. అందరికి ఇంటి పేర్లు ఒకటే ఉంటుంది, అందరికి ఇంటి పేర్లు ఒకటే ఉంటుంది. మీకేమో 2, 3, 4, 5 ఉన్నట్టున్నాయి. నేను చెప్పనా అవి? ఒకటేమో ఇండ్ల ఐలయ్య, ఒకటి నీళ్ళ ఐలయ్య, ఇంకోటి భూ కబ్జాల ఐలయ్య అని ఉన్నది. ఇల్లు ఏది? రైట్, ప్రజలు ఇండ్లైలే అంటున్నారు. ఏ గ్రామం పోయినా నీళ్ళైలే అంటున్నారు రైతులు. నాకు పడరానోళ్ళు భూ కబ్జాయిలే అంటున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడింది నువ్వు తీసుకుంటావా? ప్రజలు, రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వాళ్ళు, విలేకరులు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు నేను ఇండ్లు కట్టుకుంటుంటే వాళ్ళకి ఏ రకంగా నా ఫౌండేషన్ సాయం చేస్తున్నా. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తెలంగాణలో గృహప్రవేశాలు చేయట్లో ఆలేరు నెంబర్ 1. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుట్లో ఆలేరు నెంబర్ 1. ఒక ఇండ్లు ఒకటే ఇస్తారటగా, మీరు ఏం చేయరటగా ఆలేరు కాన్స్టిట్యున్సీలో? రైతు రుణమాఫీ కళ్ళకు కానొస్తుంది వాళ్ళకు. 2 లక్షల రైతు రుణమాఫీ వాళ్ళకి కదన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో అయిందా? 25 ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అయిందా? ప్రభుత్వం ఏదున్నా 100కి 100 రూపాయలు ఏ ప్రభుత్వం చేయలేదు. మీరు కూడా చేయలేకపోయింది. అదంటలే నేను 100కి 100 రూపాయలు 100 మందిని సంతృప్తి పరచలేము. ఎమ్మెల్యే కూడా కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. అందులో కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉంటాయి, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంత వెసులుబాటు ఉంటుంది. గత ప్రభుత్వం తల్లి సోనియమ్మ తెలంగాణ 16,000 కోట్ల మిగిలిన బడ్జెట్ తోటి ఇస్తే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే పావులా చేసి అది వడ్డీకి సగం పోయినాయి, బ్యాంకు సగం పోయినాయి. కానీ మా ప్రియతమ నాయకుడు మా రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతు రుణముక్తి చేయాలని చెప్తే రాహుల్ గాంధీ గారు ఏది చెప్పినా మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా పరిగణించి రాహుల్ గాంధీ గారి మాటను వేదంగా తెలంగాణ రైతులకు రుణముక్తి చేయాలని 2 లక్షలు 25 లక్షల మంది రైతులకు 20,600 కోట్లతోటి ఒకే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? ఇది రుణమాఫీ కదా? రైతు భరోసా వేసింది చూస్తలేవా? రైతు ఇన్పుట్ సబ్సిడీ కానొస్తలేదా? రైతు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 2 రోజులలో వేస్తున్నాం. రైతుల కోసం వాళ్ళు 10 ఏళ్ళు క్రాంతి రైతు భరోసా ఇస్తుండ్రా? నేను ఒకటి చెప్తున్నా క్రాంతి, గత 10 ఏళ్ళుగా వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది 2,80,000 కోట్లు. మేము 2 సంవత్సరాలనే 1,67,744 కోట్లు ఖర్చు పెట్టినాం. దానికి వ్యత్యాసం చూడు. 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు ఎంత వ్యత్యాసం ఉంది చూడు. ఓకే నేను ఇందాక అవి కంటిన్యూ చేయలేదు. మనం ఒకవేళ మీ కాన్స్టిట్యున్సీలో మీ గురువు గారు అయినటువంటి బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేస్తే తట్టుకోగలడా ఇలయ్య? అసలు ఆయన ఎక్కడో నాకు అర్థం కాదు. ఎక్కడున్నాడు? బీఆర్ఎస్ పార్టీలో. ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో. నాకైతే తెలియదు, మరి నాకైతే తెలియదు. ఎక్కడైతే యాక్టివిటీగా అనిపిస్తలేదు, మరి అసలు ఏందో అర్థం కాదు నాకైతే. మీకు పని చేసినట్టుగా లాస్ట్ టైం ఎలక్షన్స్లలో నిజమేనా? ఏమని? ఎవరు అంటే మొన్న సునీత అంటుంది ఆయన నా ఓటమికి పని చేసిండు, నన్ను ఎక్కువ పట్టించుకోలేదు, ఆయన వల్ల మాకు నష్టమే జరిగిందని. పాపం లేట్గా తెలుసుకుంది సునీత, లేట్గా అర్థమైంది. ఇప్పుడు ఒక్కటి క్రాంతి, మీ మీడియా ద్వారా సూటికి చెప్తున్నా, 2 సార్లు ఆమె చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఆమె గెలుపుకి ఎట్లా కృషి చేస్తాడనుకుంది క్రాంతి? 2 సార్లు ఆమె చేతిలో ఓడిపోయింది కదా, ఆయన ఆమె గెలుపు కోసం ఎట్లా పనిచేస్తాడనుకుంది? లేటుగా కళ్ళు తెరిచింది. లేటుగా కళ్ళు తెరిచింది అంటే ఆమె ఓటమికి కారణమైండు కాలేదు. వాళ్ళ మిత్రుడు కూడా చెప్పేది, మా సార్ నీ పేరే చెప్తుండు, మా సార్ నీకే సపోర్ట్ చేస్తుండు. ఎందుకు రజా చేస్తే రాజకీయాలు నేరుగా చేయాలి, రాజకీయాల్లో హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి అని నేను వాళ్ళతో అనేది. లేదన్నా మా సార్ కూడా నీ పేరే చెప్తుంటే, అరే స్టేజ్ల మీద మాకు చెప్పమని అన్నాం. మొన్న
ఆ సునీత గారు కూడా ఒక మాట అన్నది, 5 మీటింగ్లో నా పేరు తీయలేదు, నాకు ఓటేయమనే చెప్పలేదు. అరే ఎట్లా చెప్తాడు? నేను ఓడగొట్టాలని లక్ష్యంతో పనిచేసే వ్యక్తి నీకెట్లా చేస్తాడమ్మా? నిన్ను ఖర్చు పెట్టియాలి, నీ ఓటమి తప్పదని చెప్పి నీకు ఇంకా మేనేజ్ చేయడం కోసం వ్యక్తిని నువ్వు లేట్గా కల తెరిచావు, ఇప్పటికైనా సంతోషం. కానీ ఇక అది లేట్గా తెలిసినా లేటెస్ట్ తెలిసినా రాజకీయాల్లో హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. ఎవరికి అవుతుంది మరి ఆత్మహత్య? ఎవరికి అవుతుంది? హత్య ఎవరికి అవుతుంది? ఇక అది ప్రజలు తేల్చిర్రు, ప్రజలు చూసిర్రు, ఎవరిని ఎవరు వెన్నుపోటు పొడిచిర్రు, ఎవరికి ఎవరు సహకరించారు అనేది ప్రజలు నిర్ణయించారు. మొన్న మీ మీడియా ద్వారా కూడా ఆమె లేట్గా కళ్ళు తెరిచింది కాబట్టి ఇప్పటికైనా సంతోషం. ఎందుకంటే రాజకీయాలు అనేది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. చేస్తే నీకు చేస్తున్నాను చెప్పాలి, లేకపోతే నీకు చేయని చెప్పాలి. కానీ నటనలు, డ్రామాలు, ఒక పాటలో ఉండి ఒక పాటలో చేయడం అది. ఇంటర్నల్ గా మీకు ఏం లేదా అంటే ఫ్రెండ్షిప్ ఏం లేదా మీకు భిక్షమయ్య గౌడ్కి? నాకు ప్రతిపక్షాల్లో ప్రతి ఒక్కరిని గౌరవిస్తా. నేను ఒకటే క్రాంతి, ఒక బీసీ బిడ్డగా ఒక చిన్న వయసులో, ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు, 36, 37 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. 1991 నుంచి నీటి సంఘం చైర్మన్గా, పాల సంఘం చైర్మన్గా, గ్రామ సర్పంచ్గా, గుట్ట ఎంపీటీసీగా, మండల పార్టీగా, తర్వాత మండల ఫోరం అధ్యక్షునిగా, ఒక మండల పార్టీ 18 సంవత్సరాలుగా ఇన్ని చేసి ప్రజలను వాళ్ళను చదువుకున్న వాళ్ళను మొత్తం వాళ్ళ మనసులు చదివిన. అంటే లోతుగా ఎట్లా పోస్తుంది, ఏ కుటుంబం నుంచి ఎట్లా పోతుంది, ఇంట్లో దాకా పోయి అమ్మ, అక్క, చెల్లె, అన్న అనేది ఎట్లా మంది వస్తుంది, వాళ్ళ కష్టాలు నా కష్టాలుగా. ఇప్పుడు వీళ్ళు పదవులు పోయినాక వీళ్ళ కష్టాలు ప్రజల కష్టాలు అనుకుంటారు. కానీ నేను ప్రజల కష్టాలు నా కష్టాలు అనుకొని పొద్దున రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నా. మార్నింగ్ వాక్ను డ్రామా అంటారు, పల్లె నిద్ర చేస్తున్నా. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే క్రాంతి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అక్కడ పల్లె నిద్ర వేసి మనం అధికారంలోకి వస్తే వట్టూరునే దత్తత తీసుకుంటా, ఈడ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఒక పెద్దమ్మ ఎస్సీ దళిత అమ్మ ఇంట్లో నిద్ర చేసి వాళ్ళ బిడ్డ గుంట కూడా మీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పి మంచి మూలిగలు బొక్కలు తిని ఆ ఇంటి వాసాలు లెక్కబెట్టి కనీసం 10 ఏళ్ళ అధికారం వచ్చాక ఊరును మర్చిపోయిండు. అలాంటి ఊరును క్రాంతి నేను దత్తత తీసుకొని 45 ఇండ్లు అదే ఎస్సీ కాలనీకి పోయి ఆయన కేసీఆర్ పడుకుని ఇంట్లో పడుకొని అక్కడ వాళ్ళు పప్పనం తిన్నా, ఆయనకే ముక్కలు మురుగులు పెట్టారు, నాకు పప్పనం పెట్టారు. పప్పనం తిని అక్కడనే నేను వాళ్ళ ఆకిట్లో పడుకున్నా. దాని మీద కూడా ట్రోల్ చేసిర్రు. ఎందుకంటే ఫస్ట్ లోపల పడుకున్నాం, పడుకున్నాక ఎందుకు అందరితో పడుకోవాలని మళ్ళీ వేసి బయట వాళ్ళ వాకిట్లో పడుకున్నా, అవి కూడా విజిల్ పెడతా. ఇలా 45 ఇండ్లు కట్టగలుగుతున్నాం వాళ్ళు విస్మరించిన ఊరును. ఇంకోటి ఏదైతే ఆయన ఫామ్ హౌస్ నుంచి ఆయన ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుంచి స్వామివారి గుట్టకు, లక్ష్మణస్వామి గుట్టకు బాణం కొడితే చక్కగా పోవాలనే రోడ్డులో కొండాపూరు 70-80 ఫ్యామిలీలు ఇండ్లు కోల్పోయారు. వాసల మర్రి మొత్తం అధ్వానం వల్లకాడు చేసారు. ఆ ఊర్లో మీటింగ్ పెట్టి ఆకలాగని పక్కన పడి కూర్చోబెట్టుకొని ఆమెతో అల్లనేరు తినబెట్టుకొని మీ ఊరును బంగారు బీ వాసల మర్రి అన్నారు. ఏంది సార్ బీ వాసల మర్రి అంటే బంగారు వాసల మర్రి అని చెప్పింది. బంగారు వాసల మర్రి కాస్త నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చేయక నువ్వు విస్మరిస్తే మా ముఖ్యమంత్రి సహకారంతో నువ్వు దత్తత తీసుకున్న వట్టూరును, నువ్వు దత్తత తీసుకున్న బంగాళ వాసాల మరిని ఇలా మేము బంగారం వాసాల మరి చేస్తున్నాం, మేము బతుకుదెరువు వాసాల మరి చేస్తున్నాం. నిర్వాసులకు పోయి అక్కడ ఇండ్లు ఇచ్చినాం. ఇప్పటికీ 150 ఇండ్లు స్పెషల్ కోటా కింద ఆ గ్రామానికి ఇచ్చినాం. అతి త్వరలో 15-20 రోజులలో 1 మంత్లో మళ్ళీ ముఖ్యమంత్రి ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఆ ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి చేస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి చేయలేని పని ఒక బీసీ బిడ్డగా, ఒక ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు చిల్లర మల్లర రాజకీయాలు, ఎంతసేపు బురద చల్లాలి, ఈయన తట్టుకోడు కష్టం. నేను క్రాంతి ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండా. ఇవాళ మార్నింగ్ నీతో పొద్దున వద్దామనుకున్నా, సుమారు 500-600 మందిని కలిసిన నిత్యం ప్రజలతో. నువ్వు తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలను చూడు, నన్ను చూడు, ఏ ఒక్కరోజు ఇంట్లుండా. నేను ప్రజలతోటి మమేకమై ప్రజలతోటే ఉండి ఆ గ్రామాలు విజిట్ చేసి, ఇలా నాకు అధికారం వచ్చినాక కూడా నేను మార్నింగ్ వాక్ చేస్తున్నా, అధికారం వచ్చినాక పల్లెనిద్ర చేస్తున్నా, ఆ ఊర్లో సమస్యలను చూస్తున్నా, ఎక్కడికక్కడ అధికారాన్ని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ తోటి సమస్యలు పరిష్కరిస్తున్నా. ఆ రకంగా నేను పల్లెనిద్ర చేసి మార్నింగ్ వాక్ చేసిన కాబట్టి తెలంగాణలో ఇలా ఆలేరు గుర్తింపు వచ్చింది క్రాంతి. ఇవి తట్టుకోలేక చిల్లర మల్లర మాట్లాడు, ఒక రెస్పెక్ట్ లేకుండా, ఒక ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, మంత్రి అంటే గౌరవం లేదు, ఏదో తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచిన వాళ్ళు, సెంటిమెంట్ నమ్ముకున్న వాళ్ళు. నేనేమంటున్నా, వ్యక్తిగా నీకు పలుకుబడి ఉండాలి, ప్రజల మనిషిగా, ప్రజల సేవకుడిగా బలం ఉండాలి.
డబ్బు బలమో లేకపోతే పార్టీ బలమో కాదు, రైట్. ప్రజల బలం ఉండాలని నేను నమ్ముతా క్రాంతి. మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడదామన్నా. అయితే లాస్ట్ టైం మొన్న అంటే తీన్మార్ మల్లన్న భువనగిరిలో ఐ థింక్ సో జూలై 5 తారీఖు అనుకుంటా సభ పెట్టిండు, భువనగిరిలో పెట్టిండు. నల్గొండలో పెట్టకుండా భువనగిరిలో పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసిండు. ఎందుకంటే ఆలెల్లా అంత సభా ప్రాంగణం పెద్దగా ఏర్పాటు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి భువనగిరి గ్రౌండ్స్లో పెట్టిండు. సో మిమ్మల్ని టార్గెట్ చేసిండు. మీరు దీని మీద ఏం మాట్లాడతారు, ఏం స్పందిస్తారు? టార్గెట్ అంటే ఏంది క్రాంతి, నాకు అర్థం కాలే. ఆలేర్లా పోటీ చేద్దామని ఫిక్స్ తీన్మార్ మల్లన్న ఐలయ్యకు టార్గెట్ పెట్టి వర్కౌట్ చేస్తున్నాడు. నేను ఏమంటా క్రాంతి, వాళ్ళ లక్ష్యం ఏంది, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంది, వాళ్ళు ఎవరి మీద కొట్లాడుతుర్రు, ఎవరితోటి గెలిచిర్రు, ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారు, అసలు ఎవరిని టార్గెట్ చేసి ఎవరి మీద అది చేస్తున్నారు, ఆయన పార్టీ సిద్ధాంతం ఏంది, ఆయన ఎవరిని టార్గెట్ చేయాలి, అసలు ఆలేరులో ఎవరు ఉన్నది, ఒక బీసీ బిడ్డ, ఒక కుర్మ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఒకటే క్రాంతి, నల్లగొండలో పెట్టే దమ్ము ధైర్యం ఉంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద పెట్టమను, మా మునగాడు కోమటిరెడ్డి రాజగోపాల్ మీద పెట్టమను, అక్కడ పెడితే చిత్తుగా ఓడిపోతాడు, డిపాజిట్ రాదని. ఎవరైనా మా పార్టీకి ఇది చేస్తుంది, మా సిద్ధాంతం గిది, మా మేనిఫెస్టో గిది అనే రోజులు చూసి తప్ప ఒక అహంకారంతో ఎక్కడైతే పుట్టి పెరిగి ఏ దాంట్లో అయితే ఉండి దానికే ద్రోహం చేసి ఏదో ఒక బీసీ నినాదం ఎత్తుకొని నేను బీసీ లేఖం చేస్తా, ఉన్న బీసీ మీదనే బురద తల్లితివి, ఉన్న బీసీనే టార్గెట్ చేస్తేవి, అయినా నువ్వు బురద తల్లినా నీ మీదే పడ్డది, నువ్వు టార్గెట్ చేసినా నీకు ఆలేరులో డిపాజిట్ రాదు, నల్లగొండలో చిత్తుగా ఓడిపోతా అని చెప్పి మునుగోడులో చిత్తుగా ఓడిపోతా అని, భువనగిరిలో నువ్వు దమ్ముంటే ఇప్పుడు ప్రకటించమని, భువనగిరిలో అనిల్ కుమార్ రెడ్డి మీద గెలవమని. నువ్వు రెడ్లే టార్గెట్ అన్నావు కదా, రెడ్లను ఇంత విమర్శిస్తున్నావు కదా, రెడ్లు లేని నీ బతికెక్కడిది, రెడ్లు లేని నీ బతికెక్కడిది, రెడ్లు ఓట్లేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్సీ గెలిచింది. వాళ్ళ సహకారం తీసుకొని నువ్వే దిక్కని వాళ్ళు నల్గొండలో మా ఎంకన్న కాళ్ళు మొక్కి ఆ సభకు పిలుచుకొచ్చింది వాస్తవం కాదా? మునుగోడులో మా కోమటిరెడ్డి రాజగోపాల్ సహకారం తీసుకోలే, భువనగిరిలో మా రాజగోపాల్ సహకారం తీసుకోలే, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం తీసుకోలే, ఇక్కడ బిఎల్ఆర్ సహకారం తీసుకోలే, నల్లగొండలో రఘువీరెడ్డి సహకారం, జయవీరెడ్డి సహకారం, అంతెందుకు మా చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారం, వీళ్ళంతా రెడ్లు కాదా? ఆ రోజు వీళ్ళ సహకారం తీసుకొని ఇలా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నావు. మళ్ళీ బీసీల పేరు చెప్పుకునేదో బీసీ అని చెప్పి ఒక్క బీసీ మీద ఆలేరులో పోటీ చేయాలి. నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోను అయితే ఆలేరులో పోటీ చేయి, చూద్దాం నీ దమ్ము, ఆలేరు చేయి. ఎట్లాగో అక్కడ నల్లగొండలో పోటీ చేస్తే, నల్లగొండలో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతా, డిపాజిట్. నేను ఎందుకు అంటున్నా క్రాంతి, ఒక్కటే సూటిగా నేను మీడియాతో ప్రాధాన్యత చెప్తున్నా. ఏదైతే ఎమ్మెల్సీ గెలిచిండో ఇంక ఎలక్షన్ ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. 2029 ఎలక్షన్, జమిలీ ఎలక్షన్, డీలిమిటేషన్, మహిళా బిల్లు 3 వస్తున్నాయి. జమిలీ డీలిమిటేషన్, మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి ఏదున్నా విజన్ ఉన్న నాయకుడు, భవిష్యత్తును కనుక్కునే వ్యక్తి, ఏది చెప్పినా బండ గుద్దినట్టు చెప్తాడు, చెప్పింది చేస్తాడు, అయ్యేదే చేస్తాడు. 2029లో డీలిమిటేషన్, జమినీ ఎన్నికలు, మాకు వచ్చే సీట్లు 117 అని డిక్లేర్ చేసిండు. మరి 117 దాకా ఎట్లాగో రేపు నీది మార్చిలో పోతుంది కదా ఎమ్మెల్సీ. నువ్వు మొగోనివి, మునగాడివి, బీసీలను ఐక్యం చేసే వ్యక్తి అయితే, రెడ్లకు వ్యతిరేకంగా గెలిచే దమ్ము ధైర్యం ఉన్న మొగోను అయితే పోటీ చేయి, చూద్దాం, పోటీ చేయి. బీసీల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ పార్టీనో ఈ పార్టీనో లేకపోతే ఆ వర్గాన్నో ఈ వర్గాన్ని తిరిగి తోటలేస్తారా క్రాంతి? రాజకీయ నాయకుని లక్ష్యం ఏంది? నేను ఇచ్చేస్తా, నా వర్గాన్ని నేను అభివృద్ధి చేస్తా అని చెప్పాలి. కానీ ఒక వర్గాన్ని దూషించి నా వర్గానంటే అది సాధ్యమయ్యే పనా? రైట్ రైట్ ఓకే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలను ప్రజలు నమ్మరు క్రాంతి. పూటకో మాట, పూటకో పార్టీ. నువ్వు మారని పార్టీ ఏంది? నువ్వు చేసిన పని ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు? ఆఖరికి బీసీ బిడ్డను కూడా బ్లాక్మెయిల్ చేస్తేవి. ఇప్పటికి నీ మీడియా ద్వారా చెప్తున్నా, అదే కొలన్పేక భూమి ఏదైతే బయట అన్నాడో, దుష్ప్రచారం చేసిండో, ఆయన పిల్లలు తీసుకొని వచ్చి ఇప్పుడు గుడికాడ ప్రమాణం చేయాలి. ఇప్పటికి నేను సిద్ధం. కొలన్పేక జంగే భూమి విషయంలో కావాలన్న మీద అబ్బాండం వేసిండు. ఆయన మాటలు పట్టుకొని ఈమె కూడా, మా మాజీ ఎమ్మెల్యే కూడా ఆ మాటలు పట్టుకొని ఈమె తెలుగు కూడా మాట్లాడింది. అందుకే నాకు మహిళ అంటే గౌరవం. అట్లా మాట్లాడింది కాబట్టి ఆ వార్డు వాడాల్సి వచ్చింది. రైట్ ఓకే. మీరు వంగడి మహేందర్ రెడ్డి ఇప్పటికి కూడా క్లోజ్గానే ఉంటారా?
నేను అందరితో క్లోజ్ ఉంటా క్రాంతి. అట్లా కాదన్న, రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు లేకపోతే ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఇప్పటికి కూడా తరచుగా కలవడము అవన్నీ ఉంటాయా? అరే మొన్న నా మ్యారేజ్ అయినాడు, ఆయన విషయం చేసి నేను ఆయన విజయ్ చేసిన, నా బర్త్డేకి ఆయన విషయం చేస్తాడు, ఆయన బర్త్డేకి విజయ్ చేసిన. రాజకీయాల్లో శత్రుత్వం మిత్రుత్వం ఉండదు క్రాంతి, రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు. రాజకీయంగా గౌరవించుకోవాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది. నేను ఎక్కడ మొన్న మా గుండాల మండలంలో మాజీ ఎమ్మెల్యే గారు సుంత గారు కూడా వచ్చారు వేదిక మీదకి. కొంత మేము వేదిక మీదకి పోవడంతో ఆమె లేట్ వచ్చింది. నేనే మైక్లా నేను స్పీచ్ ఇచ్చినప్పుడు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే గారు గొంగుడి సుంత గారు వేదిక మీద రండి అని పిలిచిన. నేను మాట్లాడేంత వరకు కూర్చుంది. మరి నేను ఇట్లా నాకు అర్జెంట్ పని ఉంది, మీరు మాట్లాడదాకా ఉంటామా, మరి మీరు ఎందుకంటే నేను రాగానే పోయినామనొద్దు, ఎందుకంటే నేను మాజీ ఎమ్మెల్యే, నేను గౌరవిస్తాను చెప్పిన. లేదండి మీరు వెళ్ళండి, నాకు నేను కూర్చుంటా అని చెప్పింది. అంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటాము. నేను రెస్పెక్ట్ లేనని చూసినట్టు ఒకటే వ్యక్తిని చూసిన నా జీవితంలో. ఇక అతని పేరు చెప్తే కూడా మంచిగా ఉంటుంది, మాజీ ఎమ్మెల్యే. ఎక్కడ కనపడితే విషయం చెప్తా. ఇంతెందుకు వాళ్ళ నానో అమ్మో కాలం చేస్తే ఇంటికి పోతే క్రాంతి పక్క కూర్చొని మాట్లాడితే మాట్లాడినోడు, ఎక్కడ పెళ్లిళ్ళ కాడ నమస్తే అంటే నమస్తే అన్నాడు, ప్రజల విశ్వాసం కోల్పోయినాడు, ఎట్లా నాయకుడు అవుతాడు? అందుకే వాళ్ళ గురించి ఇక నేను వాళ్ళ పేరు చెప్తే మాజీ ఎమ్మెల్యే మొన్న సుంత గారు కూడా చెప్పారు కదా, ఆయన పేరు తీస్తే కూడా కొంతమంది అభిమానులు బాధపడతారు. ఎందుకంటే అలాంటి నమ్మక ద్రోహులను ఏదైతే పార్టీ అధికారం ఇచ్చి పార్టీ పదవులు ఇచ్చే పార్టీకి మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఇంకో పార్టీ పోయి కూడా వాళ్ళు ఓడిపోవాలని పనిచేసిన వ్యక్తి గురించి నేను మాట్లాడడం కూడా మంచిగా ఉండదు. కానీ రాజకీయాల్లో ఓటమి గెలుపుంటుంది, కానీ గౌరవ మర్యాదలో భంగం కలగొద్దు. విలువ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. గౌరవ మర్యాదలు అనేది ఓడిపోయినా గెలిచినా అంతే ఉండాలి. గెలిచినంత మాత్రాన అహంకారం రావద్దు, ఓడిపోయినంత మాత్రాన నిరాశపడద్దు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మన్నలు పొందాలి, ప్రజల్లో మనిషిగా జీవించాలి తప్ప నేనే రాజు, నేనే మంత్రి, నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు అంటే ప్రజలు తీసి బండ గేసారు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు. కొన్ని పర్సనల్ అంశాలు ఉన్నాయన్న. గతంలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీదొకటి, ఆది శ్రీనివాసులది వారిదొకటి వాచ్ బాగా వైరల్ అయింది. రోలెక్స్ వాచ్లో వాడతారా మీరు? అయితే క్రాంతి మంచి విషయాలు అడిగారు. మేము లండన్లో మా బ్రదర్లో ఉంటాడు, ఆడికి పోయినప్పుడు ఆ వాచ్ కాస్ట్ 18,000 రూపాయలు. ఇప్పటికీ ఆ వాచ్ తెచ్చి నీకు చూపిస్తా. 18,000 రూపాయలు. దాన్ని 1,08,000 కోటి అని చెప్పారు. అని నేను దాన్ని 10,000కి ఇస్తా ఇప్పుడు రమ్మని వాళ్ళకన్నా. కోటి వాచ్ను క్రాంతికి 10,000కే ఇస్తా. నీ మీడియా ద్వారా వాచ్ను చూయించు. మా ఆది సీన్ వాచ్ కూడా, మా శ్రీనివాస గారి వాచ్ కూడా 10,000 వాచ్. ధీటుగా ఎదుర్కొంటుండో, వాళ్ళ విమర్శను తిప్పి కొడుతుండ్రో, వాళ్ళని టార్గెట్ చేస్తారు. అంతేందుకు క్రాంతి, ఒక బీసీ బిడ్డ మంచి వాచ్ పెట్టొద్దా? ఒక బీసీ బిడ్డ నేను వేసుకున్న షూ మీద ఒక ట్రోల్ చేశారు క్రాంతి. నేను వేసుకున్న షూ మీద చేశారు అంటే ధనికులు, ఉన్నత వర్గాలు ఒక రకంగా, బీసీలు ఒక రకంగా. ఇప్పుడు బీసీ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు మీరు బల్మాని ప్యారిస్ టీ షర్ట్లు వేస్తారు, మంచి మంచి టీ షర్ట్ల పేరే నాకు తెలియదు క్రాంతి. మా పెద్ద పాప, మా అరుంధతి, మా పెద్ద పాప చిన్న పాపే షాపింగ్ చేస్తుంది. నాకు షూ వాళ్ళే కొనిచ్చిర్రు, గ్లాసెస్ వాళ్ళే కొనిచ్చిర్రు. మా చిన్న బిడ్డ మన వాచ్ ఆమె కొనిచ్చింది. వాళ్ళు పెట్టుకున్న వాచ్ కాదు ఎంత? ఇక నేను ఇప్పుడు చెప్తే మన వాళ్ళు తప్పు అనుకుంటారు. ఎందుకు చెప్పాలి? నేను లక్షలలో పోను కాంతి. ప్రజలకు రోజు నువ్వు చూడండి, రోజు 20 మందికి పెళ్లిళ్ళకి సాయం చేస్తుంటా, రోజు ఎవరైనా సాయం చేస్తుంటా. ఓకే, ఇప్పుడు బట్టలు అంటే మీ పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళే షాపింగ్ చేసి ఇస్తారు. ఓకే, బట్టలు కానీ, చెప్పులు కానీ, వాచెస్ కానీ. డిఫెండర్ కారు ఉంది మీ దగ్గర, 2 కోట్ల విలువ ఉంటుంది ఆ కారు. ఆ కారు వాళ్ళే గిఫ్ట్ ఇచ్చారని చెప్తే మాత్రం మేము నమ్మం, ప్రజలు నమ్మరు. అంటే నిజం మీకు కూడా తెలియాలి కదా. ఎన్ని పైసలు డౌన్లోడ్ పెట్టి కట్టిరు, ఎంత బ్యాంక్ లోన్ తీసుకురు, నేను ఎమ్మెల్యేగా నాకు ఎంత లోన్ వస్తుంది, ఏందని తెలియాలి కదా. డిఫెండర్ అంటే ఆల్రెడీ చాలా క్రాంతి. నేను ఏమంటున్నా, నాది 50వ బర్త్డే. 50వ బర్త్డే అంటే జీవితంలో 50 బర్త్డే అంటే కొంత సెలబ్రేషన్ ఉంటుంది కదా. పిల్లలు కష్టపడి నా డబ్బులు కొన్ని, వాళ్ళ డబ్బులు కొన్ని, 70% బ్యాంకు లోన్ తీసుకొని ఆ బండి కొనుక్కో. లోన్ ఉందా అన్న? దీని మీద చాలా ట్రోల్స్ జరిగినాయి. నేను ఏమంటున్నా, పేపర్స్ నీకు చూయిస్తా, పేపర్స్ చూయిస్తా. నెలకు ఎంత కట్ అవుతుంది, ఏం కట్ అవుతుందో నీ పేపర్స్ చాలా. అంటే ఈ కార్ విషయంలో, అంటే మీ బర్త్డే విషయం 2 రోజులల్లో రీల్ బాగా వైరల్ అయింది. ఒకటేమో చిన్న ఫంక్షన్ లో నా బర్త్డే చేసుకున్నా. అవును, మీరు ఫంక్షన్ చేసుకుంది ఓకే, కానీ ఆ కారు గిఫ్ట్ ఇచ్చారు. ఎక్స్ప్లోజ్ కంపెనీ, కాటపల్లి దగ్గర ఎక్స్ప్లోజ్ కంపెనీ, ఆ మధ్యలో పేలుడు జరిగింది.
ఆ ఇష్యూను పెద్ద ఫోకస్ చేయకుండా ఉంటే ఆ కంపెనీ నుంచి మీకు గిఫ్ట్ వచ్చింది అన్నది ఒక ట్రోల్ నడిచింది. మరి 10 ఏళ్లలో మీకెన్ని గిఫ్ట్లు వచ్చినాయి? 10 ఏళ్లలో మీరు అధికారం ఉన్నప్పుడు మీకెన్ని గిఫ్ట్లు వచ్చినాయి? నేను ఎమ్మెల్యే కాకముందుకే నాకు 2 పార్సెల్ ఉన్నాయి. ఎమ్మెల్యే కాకముందుకే స్కార్పియో ఉంది, ఎమ్మెల్యే కాకముందుకే బెంజ్ ఉంది. డిఫెండర్ కొత్త నా క్రాంతి. నేను ఎమ్మెల్యే కాకముందుకు 88 లక్షల బెంజ్ కారు కొన్నా. అరే నేను ఒక రియల్ ఎస్టేట్ చేసిన, ఒక వ్యాపారం చేసిన, 4 రాళ్ళు సంపాదించిన. అరే నా పర్సనల్ లైఫ్ను తీసుకొచ్చి అట్లా అంటారు. నా డిఫెండర్ మీద నేను రేపు నెంబర్ ఇస్తా, ఆన్లైన్లో కొట్టి ఎంత లోన్ ఉంది ఎంత ఉందో చూడొచ్చు కదా. మేము సొంతంగా కొనుక్కున్నామా, ఎవరి పేరు ఉంది, ఎంత లోన్ ఉందని చూడొచ్చు కదా. ఏ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇస్తారు క్రాంతి? అట్లంటే వాళ్ళ టైంలో 10 టైమ్స్ బ్లాస్ట్ అయింది, 10 టైమ్స్ విపత్తు జరిగింది. మరి వాళ్ళకని డిఫెండర్లు ఇవ్వాలి, వాళ్ళకని కోట్లు ఇవ్వాలి. మీ మీడియా ముందు ఆడెవడో ఎక్కడోడో ఎవరో ఎవరిచ్చిరో ఏందో అసలు ఏం కంపెనీ ఎవడో నాకు చూపించు. మనం ఆధారం ఉంటే బయట పెట్టాలి. ఉంటేనే గాలికి. నేను ఎమ్మెల్యే కాకముందుకే నాకు 5 కార్లు ఉన్నాయి క్రాంతి. తెలుసు నాకు. నేను ఇంకా నెలకు నామినేట్ చేస్తానంగా 2 డిఫెండర్ 2 పార్చునర్ తీసుకున్నా. ఒకటి జిఆర్ స్పోర్ట్స్ 70 లక్షలు ఉంటుంది, 68 లక్షలు ఉంటుంది. నా మిత్రుడు, నా పార్ట్నర్, నా గిరిగౌడు, ఆయనకు 60 లక్షల కారు ఇప్పించిన. ఎలక్షన్లు ఇంకా నెల ఉన్నాయనగా నామినేషన్ అయ్యే ముందుకే 2 కార్లు తీసుకున్నా. ఎమ్మెల్యే అయినాక ఒక బర్త్డే సందర్భంగా బ్యాంక్ లోన్ పెట్టి అరే ఒక గౌరవంగా ఉండాలి, ఒక 50 బర్త్డే అంటే జీవితంలో ఒక అచీవ్మెంట్ అని చెప్పి మా పిల్లలు ప్రోత్సహించి లోన్ పెట్టి తీసుకున్న కార్ను కూడా గిఫ్ట్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. ఏమనిపించింది మీకు అట్లా జరిగినప్పుడు, ట్రోల్స్ జరిగినప్పుడు? మంచిదే. హ్యాపీ ఫీల్ అయ్యారా? హ్యాపీ. ఎందుకు? అరే ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఇంకా హైలైట్ చేస్తున్నారు. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కానీ నన్ను నమ్ముకున్న ప్రజలు, అరే మా ఎమ్మెల్యే మంచి హుందాగా ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఆర్థికంగా ఉన్నాడు, ఏం కాదు పోతే 10 రూపాయలు సాయం చేస్తాడు. ఇప్పుడు ఒకటి క్రాంతి ఇట్లా ఉండాలి ఎప్పుడు కానీ. ఇది తెరిస్తే ఏం లేదని క్రాంతికి ఉంటుంది. ఇట్లుంటే క్రాంతి ఏందో ఉంది అనుకుంటాడు. తెలిసామనుకో రేపు క్రాంతి మందలేడు, నీకున్న స్టాఫ్ మందలేరు, ఎవరు మందలేరు. మావంతా ఏం లేదనుకుంటారు. అరే వాళ్ళంతా కూడా ప్రతిపక్షం ఉన్నా కానీ నాకు ఉండాలని కోరుకుంటారు కదా, తప్పే ఉంది. నాకు ఆశీస్సులు ఇస్తారు వాళ్ళు కూడా. ప్రతిపక్షంలో ఉండి కూడా నా మేలు కోరుతున్నారు. వాళ్ళ బ్లెసెస్ నాకు ప్రతిపక్షంలో ఉన్నాయి కదా క్రాంతి. కానీ మీరు రాజకీయం అంటే పూర్తి స్థాయిలో అవపోసన పట్టిండ్రు అన్న. కాదు కాంతి, ఒక్కడ గుర్తుపెట్టుకో. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి 30-40 వేల ఓటు బ్యాంక్ ఉండే. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ 62,000. 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది 63,000. 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 63,000. కానీ 2023 వరకు ఒక బీర్లే లేకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఎలక్షన్ బరిలో దిస్తే 60,000 కాస్త 1,27,000 వచ్చినాయి. అంటే 67,000 అదనంగా వచ్చినాయి మాకు. నన్ను బీజేపీ వాళ్ళు వేసారు, టీఆర్ఎస్ వాళ్ళు వేసారు. అందరూ మా బిడ్డ మా కొడుకని నన్ను ఆదరించారు. కాబట్టే ఆలేరులో క్రాంతి ఇప్పటికీ మా గురువు, నా రాజకీయ గురువు, ఆయన టీడీపీ ఉన్నా మా అన్న టీడీపీలో ఉంటే నేను కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి. నేను చెడ్డి గారినప్పటి నుంచే స్టిక్కర్లు అంటించేది ఇందిరమ్మాయి, రాజీవ్ గాంధీ స్టిక్కర్లు అంటించేది. మా అన్న టీడీపీలో ఉన్నా. మాకు రాజకీయంగా మా ఇంటికి ఏ కార్యం వచ్చినా మా గురువు మోత్పల్లి నరసింహ గారు, ఆయన ఇంప్రెషన్ తీసుకొని ఆయన ఎట్లయితే 6 సార్లు గెలిచిండో ఆయన ఇంప్రెషన్ తీసుకోవాలి. ఆయన ఎట్లయితే సేవా కార్యక్రమాలు చేసిండో, ఎట్లా ప్రజలకు చేరువుండో ఆయన మా గురువుని లక్ష్యం చేసుకొని పోతున్నా. అంతెందుకు క్రాంతి, మొన్న రీసెంట్లీగా మొన్న మోత్పల్లి నరసింహ మా గురువు గారి బర్త్డే అయితే నేను స్వయంగా ఒక విప్గా ఒక క్యాబినెట్ ర్యాంక్గా పక్కన పెట్టి ఆయన శిష్యునిగా పొద్దున 6 గంటలకు ఇంటికాల నుంచి లేచి ఇంచెలా 7:30కు గుట్టపైకి పోయి ఆయన గుట్టపైకి వాళ్ళ కుటుంబాన్ని ఆయన తీసుకుపోయి అభిషేకం అర్చన చేయించి ఆశీర్వాదం తీసుకొని ఆడ కేక్ కట్ చేసిన. అది గురు మర్యాద. ఆయన టీడీపీ అయినా నేను కాంగ్రెస్ అయినా నా ఎలక్షన్లో మా బిడ్డ మావాడు గెలవాలి, వీడు నా వారసుడు ఇప్పటికి చెప్తాడు. బీర్లైలే నా వారసుడు అని చెప్తాడు మోత్పల్లి నరసింహ గారు. అరే ఒక మోత్పల్లి నరసింహ శిష్యునిగా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. అలాంటి వ్యక్తికి కూడా ఆ రోజుల్లో 30,000 మెజార్టీ దాటలే క్రాంతి. అలాంటి వ్యక్తికి కూడా అంత అభివృద్ధి చేసి ఆలేరంటేనే మోత్పల్లి నరసింహులు అంటే ఆలేరు అనే క్రమంలో 30,000 మెజార్టీ దాటకపోతే ఒక బీసీ బిడ్డగా కొత్త రాజకీయాలు అంటే ఎమ్మెల్యేగా కొత్త రాజకీయాలు 50,000 మెజార్టీ ఇచ్చారు ఆలేరు ప్రజలు. అవునా కదా? నేను ఎందుకు చెప్తా, నేను ఏంటంటే నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన, కానీ ఒక్క ద్రోహినే చూసిన ఆలేరులా. నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన కానీ ఒక్క ద్రోహిని చూసిన. పార్టీని విడి, పార్టీని మోసం చేసి, పార్టీకి వెన్నుపోటు పొడిచి, అయినా ఇండైరెక్ట్గా నాకే మేలు జరిగింది. ఎట్లాను
ఇప్పుడు మన సునీత గారు చెప్పారు నాకు మోసం చేసిండు లేట్గా తెలుసుకున్నాను. అందుకే ఎప్పుడైతే ప్రజల మన నుంచి దూరం పోతారో ప్రజలు అవాయిడ్ చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా రాజకీయాల్లో సర్వైవ్ కాడు. చెల్లని రూపాయి. రాజకీయాల్లో హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. అలాంటి వారి గురించి కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇలా మోత్పల్లి గురించి ఎందుకు చెప్తున్నా క్రాంతి, నా గురువుగా చెప్తున్నారు, రాజకీయ గురువుగా. ఆయన నేను ఒక విప్పుగా ఉండి నేను ఇప్పుడు ఆయన ఒక మాదిగ మహాశక్తి అని పెట్టి ఏకం చేస్తున్నాడు. అయినా నేను పోయి ఆయనను దర్శనం చేయించి వాళ్ళ కుటుంబంతో నెలకొకసారి వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలుస్తాడు, మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తాడు. అంటే నేను ఏంటంటే ఒక రాజకీయ గురువుగా ఏ రకంగా ప్రజలకు అది కావాలి, ఏ రకంగా సంక్షేమం మీరు ఇన్ని అడుగుతారు క్రాంతి. గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 సంవత్సరాల పాలనకు మీరు తేడాగా అడుగుతలేరు. ఎంతసేపటి పొలిటికల్ వారే చూస్తున్నారు, విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. నేను ఎంత డెవలప్ చేసినా వాళ్ళు ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా నా పోస్ట్లో అంటే ఎమ్మెల్యేగా విప్గా ఉండి ఆ ధనిక రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా దగ్గరుండి చేయని పనులు నేను ఈ 2.5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి సహకారం, మా ముఖ్యమంత్రి ముందరకు వచ్చి నేను వెనక కూర్చుంటాం. ఏ విషయమైనా గంటకు చెప్తా. నేను ఏదున్నా ఐలీ చెప్పని ముద్దుగా ఐలీ అని పిలుచుకుంటాడు. ఏం చెప్ప ఐలీ అంటాడు. ఆయన సహకారంతో గత 10 ఏళ్ళుగా చేయని పనులు నేను తీసుకొచ్చిన. ఒక్క నిమిషం ఉంటే చెప్తాను నేను 10 ఏళ్ళ పనులు ఏందో. చెప్పండి. ధనిక రాష్ట్రంలో వాళ్ళు కాళేశ్వరం కట్టిన అన్నారు, మేడిగడ్డ అన్నారు, అన్నారం సుందిల్లా అన్నారు. మరి అక్కడి నుంచి వచ్చే ఆ ప్రాజెక్టు తర్వాత అవి 3 కోల్పోయినా ఎస్ఆర్ఎస్పి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దివంగత రాజశేఖర్ రెడ్డి కట్టిన ప్రాజెక్ట్ నుంచి మేము నీళ్లు నింపి గంధమల్ల నుంచి ఇవాళ గంధమల్ల ఇప్పటికీ 3 సార్లు నీళ్లు నింపి వాళ్ళు కట్టిన కొండపోచమ్మ మల్లన్న సాగర్ ఉంది కదా, మరి అప్పుడున్న ఎమ్మెల్యే గంధమల్ల నింపొచ్చు కదా. నేను గంధమల్ల నింపి 100కు పైగా చెరువులు నింపి గంధమల్ల నుంచి కాలువపల్లి, కొలనపేక, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూరు, గుండాల, బిక్కేరు వాగు, అడ్డగూడూరు, తుంగతుర్తి, మోత్కూరు వరకు మండు టెండలో నీళ్లు వారిచ్చిన కాబట్టే ప్రతి రైతన్న మా నీళ్ళు అయ్యలే అంటున్నారు. మరి వాళ్ళు 10 ఏళ్లలో అధికారం ఉండి ధనిక రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టామని చెప్తున్నారు. కొండపోచమ్మ మల్లన్న సాగర్ కంప్లీట్ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేకి ఎందుకు గంధమల్ల చేయలే? 2 సార్లు హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు. ఒకసారి 8.9 ఏమన్నాడు, ఒకసారి 4.8 అన్నాడు. కనీసం తట్టెడు మట్టి తీయలే. ముఖ్యమంత్రిని నా జన్మదినం, ఒక బీసీ బిడ్డ జన్మదినం 6/6 మన 25 ఆలేరులో తీసుకొచ్చి అదే గంధమల్ల పక్క విలేజ్లో తిమ్మాపూర్ విలేజ్లో ఆ తుర్కపల్లి మండలంలో 1500 కోట్లతోటి పనులు చేపట్టిన. అందులో 650 కోట్లు 700 కోట్లు గంధమల్ల ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసిన క్రాంతి. ఇప్పటికి 30 లక్షలు రైతుల ఖాతాలో పడ్డాయి. రైతులు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 87 కోట్లు ఈ వారంలో వాళ్ళ ఖాతాలు వేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అవుతుంది. గంధమల్ల కట్టిస్తున్నా. గంధమల్లతో పాటు అక్కడ ఫ్లైఓవర్లు వాళ్ళు ఎంతసేపు క్రాంతి శిలాపాలకాల వరకే. కాలపిల్ల శిలాపాలకం ఉంటుంది, కులంపేకలో శిలాపాలకం ఉంటుంది, కానీ బిజీ కట్టలే. దానికి ఏమంటారు వాళ్ళు, అప్పుడు అమౌంట్ తక్కువ ఉంది, ఇప్పుడు కమిషన్ల కోసం పెద్దగా చేసిండు అంటది. మరి 3 కోట్లు వచ్చినప్పుడు ఎందుకు కట్టలేను? శిలాపాలకం వరకే పరిమితమైనగా. నేను 3 కోట్లు కాస్త 6 కోట్లు వేసి హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిన. పొలంపేకంలో హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిన. ఇలా బేగంపేటలో హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిన. ఇలా పారిపల్లిలో హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిన. ఇలా బీటీ రోడ్లు వడపర్తి నుంచి చీకటిమాడు వరకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సభలో చెప్పిండు, నేను చేయలేని పని మా బిడ్డ బీర్లాయలే చేసిండు. ఇది నేను టీఆర్ఎస్ పార్టీ అయినా హర్షిస్తున్నా. 18,000 కోట్లతోటి 18 కోట్లతోటి ఇలా బీటీ రోడ్ శాంక్షన్ చేసినని టీఆర్ఎస్లో ప్రశంసించారు. ఇలా మూటకొండూరు నుంచి వంగపల్లి నుంచి మూటకొండూరు వయా గుండాల వరకు డబుల్ రోడ్ శాంక్షన్ చేసిన. 370 కోట్లు క్రాంతి రోడ్లు శాంక్షన్ చేసిన. ఇది కదా అభివృద్ధి. ఇలా 10,000 మందికి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన. 1000 మందికి పైగా ఎల్ఓసీలు ఇచ్చిన. వాళ్ళు 10 ఏళ్ళు చేయలేని పని నేను 2 ఏళ్ళు చేసిన. ఎందుకన్నారు? ఇలా తెలంగాణలో ఇండ్లు నెంబర్ 1 ఉన్నాయి కాబట్టి ఇండ్లు అయినా అంటారు. వాడు ఇల్లు కట్టుకుంటా అంటే నేను 1,00,000 ఆకలాగవ్వ కేసీఆర్ పక్క పెట్టి కూర్చున్న ఆకలాగవ్వకే స్టేజ్ మీద 1,00,000 ఇచ్చి బీస్మిట్ కట్టి ప్రభుత్వం నుంచి 5 లక్షలు పెట్టి ఇండ్లలో పోయి మొన్న ఇండ్లలో గృహప్రవేశం చేయించి వచ్చిన. రైట్. నేను ఇది అడుగుదాం అనుకుంటున్నా. అంటే షెట్టుకు దులిపినట్టే పైసలు ఇస్తా ఉంటారు, మీరు ఎట్లా ఇస్తారు అసలు? ఆపద నవరస్తాలకు పైసలు ఇస్తా ఉంటారు అంటే నేను లక్షల్లో కాదు క్రాంతి,
పేదోడు వస్తే 5,000 10,000 నాకు వచ్చే అవును, అవును, అవును. నాకు వచ్చే అదే అడుగుతున్నా. ఎట్లా? నాకు వచ్చే 4 లక్షల జీతం, నాకు ఒక ఇల్లు రెంట్లు వస్తాయి, నేను 4 రూపాయలు సంపాదించుకున్నా, అందులోకెల్లా పేదోళ్ళకి నేను పేదోడిని కదా, పేదోళ్ళకి సాయం చేస్తా, తప్పేముంది. పేద లక్షలు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇస్తే 10 లక్షలు ఇస్తాడు, 20 లక్షలు ఇస్తాడు. మా ఎంకన్నా ఎవరికి ఇచ్చినా లక్ష ఇస్తాడు. వాళ్ళ శిష్యునిగా వాళ్ళని చూసి నేర్చుకొని మనం కూడా పేదోడికి కొంత సాయం చేయాలి. ఓ పెళ్ళికి ఆడపిల్లి అయితే 5,000, ఎవరైనా చనిపోతే 10th డేకి ఒక క్వింటాల్ బియ్యం కానీ, లేకపోతే దవసకానికి ఒక 5,000, ఎవరైనా చదువుకుంటా అంటే 10,000 20,000, ఎవరికైనా బుక్స్ కోసం అంటే 10,000. ఇవి చిన్న అవి. మళ్ళీ ఇంకా నాకు కరోనా నేర్పింది ఏంటంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ముఖ్యం, ప్రతి వ్యక్తి జీవితం ముఖ్యం. ఒక ప్రాణాన్ని నిలబెడితే దాన్ని దేవుడు అని కొలుస్తారు కాబట్టి కరోనా టైంలో 3 అంబులెన్స్ పెట్టిన. ఇప్పుడు 3 తీసేసి 2 పెట్టినా, 2 నడుస్తున్నాయి అంబులెన్స్లు, ఫ్రీ అంబులెన్స్లు. ఇది ప్రజాసేవ. దీన్ని చూసేవారు లేక డబ్బులు బాగున్నాయి, నువ్వు ఒకటి నిండుకుండా తొలుగుతుందా? డబ్బున్నోడు ఎవరైనా డబ్బుని అంటాడా? దానం చేస్తాడా? 1,000 కోట్లు రూపాయి దానం చేస్తాడా? పేదోడి కష్టం పేదోడికే తెలుసు క్రాంతి. అందుకే పేదోడిగా నాలో కలిగింది, నాలో కుండలు ఉంది, ఓ 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నా, 10 మందికి సాయం చేయగలుగుతా క్రాంతి. దీన్ని కూడా జీర్ణించుకోలేక కోట్లు ఉన్నాయి, బూట్లు ఉన్నాయి అంటే ఎక్కడ క్రాంతి? ఇది ఎట్లా పద్ధతి అవుతుంది? ఓకే, గత ఎన్నికల్లో మీ 2 కూతుళ్ళు, మీ భార్య గారు, ముగ్గురు కూడా ప్రచారానికి తిరిగిండ్రు. రాజకీయ వారసులుగా డిక్లేర్ చేస్తే ఎవరిని చేస్తారు? తప్పకుండా మా కూతురు వస్తుంది, అరుంధతి వస్తుంది, డిసైడ్ వస్తుంది, ఫిక్స్ అయిందా? ఆమె ఇప్పుడు డాక్టర్ చేస్తుంది, డాక్టర్ చేయాలి. ఆమె కూడా సేమ్ నా సంకల్పమే. డాడీ నాకు ఒక హాస్పిటల్ కట్టి నేను ప్రజలకు సేవ చేస్తా అంటుంది. సేవద్దు బిడ్డ రాజకీయాలు రా అంటున్నా. లేదు డాడీ నేను డాక్టర్ చదువుకున్నా కాబట్టి నువ్వెట్లయితే రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తున్నావో ఒక హాస్పిటల్ పెడదాం, హాస్పిటల్ నుంచి పేదలకు సేవ చేద్దామంటే సరే డాడీ కొన్ని రోజులు చూద్దాం, మళ్ళీ ఏమైనా రాజకీయ మన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపి ఏమైనా బిజినెస్ అయితే మళ్ళీ 4 రాళ్ళు కూడబెట్టి ఓ హాస్పిటల్ కడదాం బిడ్డ. నాకైతే ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడ కట్టినా కట్టొచ్చు. నాకు ఇంటి కొట్టినే 1200 గజాల ప్లేస్ ఉంది, హాస్పిటల్ కట్టొచ్చు, కడతా. ఏదోటి ప్రజలకు సేవ చేయాలని అట్లా కూడా నా పిల్లలు కూడా నా లక్ష్యం చూడాలి కదా. రైట్. లేకపోతే మా సతీమణి ఉంది, నెక్స్ట్ మహిళ వస్తే మా సతీమణి వస్తుంది. అదే అంటే ఫౌండేషన్ చైర్మన్ గా పెట్టి ఇప్పుడు పర్యటన చేస్తా ఉన్నారు. అంటే రాజకీయాల కోసం చేయలేదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నేను కొంత ఫౌండేషన్ దూరం ఉండి పొలిటికల్ ద్వారా నేను చేసుకుంటూ ఒక ఫౌండేషన్ పెట్టినాం కాబట్టి మా 9 మిత్రులు ఉన్నారు. నేను కాక ఇంకెనమంది ఉన్నారు, మా గిరి, మా వెంకటరెడ్డి, ఉపేందర్, శ్రీశైలం, మా శంకరన్న, ఇట్లా ఒక 9 పెట్టి తలో మనిషి 1 లక్ష 2 లక్షలు వేసి అలా చేస్తాం. దాని నుంచి నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి నా మిసెస్ ఉంటే బాగుంటుంది. నువ్వు అన్నట్టుగా రేపు రాజకీయాల్లో కూడా అవసరం వస్తే 10 మంది పరిచయం అయితే రాజకీయాల పరిచయాలు ముఖ్యం కదా. సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు 10 మందికి న్యాయం చేస్తే అందులో 5 మనకు ఓట్లేస్తారు కదా. క్రాంతి గారు పోటీ చేస్తారా మరి? అంటే మహిళా రిజర్వేషన్ వస్తే తప్పకుండా పోటీ చేస్తారు. ఇప్పుడు జెడ్పీటీసీ అట్లా ఏమన్నా లేదు చేస్తే ఎమ్మెల్యేనే చేస్తే ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి ఎమ్మెల్యే. రైట్. మీరు మంత్రి అవుతారా మరి ఈ విస్తారంలో? నేను ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంకు లేదన్న, అట్లా కాదు. శాఖ ఆలేరు ప్రజలు నేను ఏమంటున్నా, మీ ఫాలోవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మహిళన్న పలానా శాఖ మంత్రి అని ఉండాలని. నేను ఇప్పుడు సంతృప్తిగా ఉన్నా, నా ఆలేరు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను దత్తత తీసుకొని గుట్టకు ఎక్కువ నిధులు ఇస్తాను. మొన్న ఇప్పటికి గుట్టకు 4-5 సార్లు వచ్చి మొన్న ట్రస్ట్ బోర్డు కూడా వేసింది. చూడు క్రాంతి ఎంత బాగా తిరుపతి తరహాలో ట్రస్ట్ బోర్డు వేసింది మా ముఖ్యమంత్రి. అంటే రాజకీయాలకు అతీతంగా 4 రూపాయలు చేతి నుంచి పెట్టే వాళ్ళను, రాజకీయాలకు అతీతంగా ఉండే వాళ్ళను ట్రస్ట్ బోర్డు వేసిండు. గుట్టను మొత్తం డెవలప్ చేయాలి. గతము ఉన్న వాళ్ళు గుట్టను కట్టిరు తప్ప కింద డెవలప్ చేయలే క్రాంతి. వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించలే. ఇప్పుడు మా ప్రభుత్వము, మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఎండోమెంట్ మంత్రి కొండ సూర్యకక్క గారు, మా ఎంపీ చామల గారు, మేము అందరం చేసే ఈ కూర్పు చేస్తాం. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. పొలిటికల్ లేని వాళ్ళు అయితే గుడి మీద ఇప్పుడు క్రాంతి కొంత నీకు భక్తి ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తావు. నువ్వు రాజకీయాలు సగం భక్తి సగం అంటే దృష్టి పెట్టలేవు కదా క్రాంతి. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఏదైతే తిరుపతి తరహాలో అక్కడ విశ్వవిద్యాలయాలు కానీ, యూనివర్సిటీలు కానీ, వచ్చే భక్తులకు ఎట్లయితే అక్కడ ఫెసిలిటీ ఉన్నాయో అదే తరహాలో ఇక్కడ చేయాలనే కోణంతో మా అందరి కూర్పుతో మాతో డిస్కస్ చేసిండు. అంటే ఇగో మీ కమ్యూనిటీకి తనకి ఇస్తున్నాను కూడా నాకు చెప్పిండు. ముఖ్యమంత్రి చెప్పుకుంటే ఏం చేయడు. నేను విప్పుగా ఎప్పటికైనా దగ్గర. మొన్న ఒక వారు జరిగింది, ఈశ్వరమ్మ వర్సెస్ జక్కిడి శివచరణ్ రెడ్డి. దాంట్లో ఎవరికి మీ సపోర్ట్? కొంత జక్కిడి తప్పు చేసినట్టు అనిపించింది. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే పార్టీ అయినా రాష్ట్ర నాయకుడైనా వాళ్ళ నాన్న కూడా
రాష్ట్ర నాయకుడే, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటాడు. కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించకూడదు కదా. ఎందుకంటే కులం పేరు చెప్పో వ్యక్తి పేరు చెప్పో దూషించడం కరెక్ట్ కాదు. అది కూడా వాళ్ళు స్పందించారు, అధిష్టానం కూడా దాన్ని సీరియస్ తీసుకుంది. దానికి కూడా ఆయన నాది పొరపాటు జరిగిందని చెప్పి మీకు ఏమన్నా ఇబ్బంది అయి ఉంటే నన్ను క్షమించుడని కూడా చెప్పడం జరిగింది. రైట్, ఓకే. చాలా అంశాలు మళ్ళీ మాట్లాడదామన్నా. చాలాసేపు నుంచి నిలబడటారు, ఇబ్బంది కూడా అవుతున్నట్టుంది. నేను 24 అవర్స్లో 18 గంటలు నిలబడతా క్రాంతి. నువ్వు చూడు, నాకు ఎక్కువ ఎనర్జీ మార్నింగ్ వాక్ ద్వారా వస్తుంది. గ్రామాలలో పల్లెనిద్ర చేస్తే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు తల్లులతోటి హ్యాపీగా గడుపుతా. అంటే కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ సంతోషం ఉంటుంది. మార్నింగ్ వాక్ చేస్తే దాన్ని తప్పు పడతారు, నేను పల్లెనిద్ర చేస్తే దాన్ని తప్పు పడతారు, నేను సైకిల్ దొక్కితే దాన్ని తప్పు పడతారు. క్రాంతి, నువ్వు ఒక్కసారి చూడు, నేను ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తలేను, ఒక సామాన్య పౌరుడిగా నేను దున్నపోతుల నాగలి అంటే వ్యవసాయం చేసేటప్పుడు దున్నపోతులు ఉంటాయి గ్రామాలలో, వాటితోటి నేను పొలం దున్నా. దాని తర్వాత ఎడ్లతోటి నాగలి దున్నినా. నేను ట్రాక్టర్ కొన్నా. నేను 30 సంవత్సరాల కిందనే హైవే లైసెన్స్ ఏది హెవీ లైసెన్స్ తీసుకున్నా. నేను ఆటో నడిపిన, ట్రాక్టర్ నడిపిన, బెంజి నడిపిన, లారీ నడిపిన. మొన్న కొత్తగా కొట్టికల్లో బస్ వేసి ఆ కొట్టికల్ నుంచి ఆత్మకూరు దాకా 40 మందిని ఎక్కించుకొని బస్సు నడిపిన, టాంగా నడిపిన, దేంట్లో బుల్లెట్ నడిపిన, సైకిల్ దొక్కిన, డిఫెండర్ కూడా నడిపిన. దీన్ని జీర్ణించుకోలేక మీకు ఏది చేతగాక మీరు సైకిల్ దొక్కక ఇంట్లో వండుకొని పదవిని ఎంజాయ్ చేసి పదవి ఉన్నంత వరకే మేము ఎమ్మెల్యేలం మంత్రులం మేము విప్పులం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. క్రాంతి, ఈ అవకాశం మనకు ప్రజలు ఇచ్చారు, దీన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయాలి. ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది? ఇవాళ నువ్వు నమ్ము క్రాంతి, మా ఇంట్లో మా ఫ్యామిలీ అడుగు, మా పిల్లల్ని అడుగు, నేను నా ఫ్యామిలీ ఆలేరు అనుకుంటా, నా కుటుంబ సభ్యులే ఆలేరు అనుకుంటా. దాని తర్వాతనే నా కుటుంబం, నా పిల్లలు. తిడతారా ఎప్పుడన్నా మీ పిల్లలు కానీ మీ సతీమణి కానీ? ఎప్పుడు ఇంట్లో ఉండవు, బయటనే తిరుగుతావు? అది ఆ సందర్భం పెద్దగా ఏం రాలేదు క్రాంతి. కాకపోతే కోపం అవుతారు కదా, టైం ఇవ్వ మాకు ఎట్లా సినిమాకు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మా డాడీ ఇంత మంచి మెజార్టీతో గెలిచిండు, డాడీ ఎట్లా ప్రజలకు సేవ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ సర్వైవ్ కావాలి. అప్లికేషన్ ఉండదు ఉండదు ఇప్పటివరకైతే ఆ రకంగా ఉండదు. ఇవాళనే వస్తప్పుడు మా పిల్లలు డాడీ 7:30కి రా డాడీ సినిమాకు పోదాం, టికెట్లు బుక్ చేసిన. మా చిన్నోడు, మా కొడుకు, డాడీ చాలా రోజులు అయిపోతాడు సినిమాకు పోదాం డాడీ అంటే, సరేనా మా క్రాంతి ఎంత టైం తీసుకుంటాడో 7:30 వరకు వస్తాయని చెప్పిన. జీవికే మాలటెక్ పక్కనే ఉంటుందట, దాంట్లో సినిమాకు పోదామని రెడీ అవుతున్నాం. ఒక్కటే క్రాంతి నేను ఫైనల్ చెప్పేది, నేను ప్రత్యర్థిని కానీ రాజకీయాలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప రాజకీయంగా గెలిపోవటం సాధ్యం. గెలిచినా ఆస్వాదించాలి, ఓడినా ఆస్వాదించాలి. కానీ కుళ్ళు రాజకీయాలు నమ్మిన వ్యక్తికి మోసం చేస్తే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్కి ఎక్కువ విలువిస్తారు, చీల్చి బొంద పెడతారు. అందుకే కొంతమంది ఎవరైతే నమ్మిన వాళ్ళకు మోసం చేసి, ఎవరైతే సాయం చేసిన వాళ్ళకు మోసం చేసారో వాళ్ళని ఈరోజు కూడా ప్రజలు సర్వైవ్ చేస్తలేరు, ప్రజలు వాళ్ళని ఆదరిస్తలేరు. భవిష్యత్తులో కూడా వాళ్ళకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ముందుగా ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. విజన్, డైనమిక్ లీడర్, అనుకున్న గోల్ రీచ్ అవుతాడు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమకారుడు. హరీష్ రావు. కొద్దిగా మీదికి ఒకటి లోపల ఉంటుంది, అయినా ప్రజలకు కష్ట చేయాలనే తపన మాత్రం ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల కోసం మంత్రి పదవి త్యాగం చేసిన దానకర్ణుడు, అడిగితే ఏదైనా దానం చేస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు, మాటిస్తే మడమ తప్పని ఒక రాజగోపాల్ రెడ్డిలో ఒక వైఎస్ఆర్ చూసుకోవచ్చు. గ్యారాల శ్రీనివాస్. మంచి మిత్రుడు, సలహాలు సూచనలు ఇస్తాడు. నా హెల్త్ కోసం అన్న ఈ ప్రోటీన్స్ తినాలని చెప్పి అప్పుడప్పుడు మంచి వాల్నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ పంపిస్తుంటాడు. మోత్కుపల్లి నరసింహులు. మా గురువు, ఆయన ఆదర్శంగా ఆయన ఎట్లయితే ఆలేరులో పేరు తెచ్చుకుండో ఆయనలో కొంత భాగమన్నా పేరు తెచ్చుకోవాలని తపనతోటి నేను ముందు పోతున్నా. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, ఆయన దీవెనలతోటి ఆలేరులో తప్పకుండా మళ్ళొకసారి తిరుగులేని నాయకునిగా తిరుగులేని విజయం సాధిస్తా. కేటీఆర్. ఆయన డ్రామారావు. కల్వకుంట్ల కవిత. కొంత విజన్ ఉన్న మనిషే ఈ మధ్యలోనే మరి బీసీల గలమెత్తింది. కానీ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎందుకు బీసీలను పట్టించుకోలేదు? అధికారం కోసం పాకులాడే వ్యక్తి లెక్క కనిపిస్తుంది. బండి సంజయ్. పర్లేదు, ఒక బీసీ నాయకుడు, బీసీల కోసం పాటుపడే నాయకుడు. క్యామ మల్లేష్ నిర్మూటంగా ఎవరు ఏది అడిగినా సాయం చేసే వ్యక్తి.
కాకపోతే దేవుని ఆశీర్వాదం లేకపోతే ప్రజల ఆశీర్వాదం పొందలేకపోయింది ఇప్పటిదాకా. ఎప్పుడో మాకంటే ముందే ఎమ్మెల్యే ఎంపీ అయ్యే వ్యక్తి, కానీ కొంత మరి రాజకీయాల దూరమైండు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి డైనామిక్ లీడర్, తెలంగాణ గొంతును భారతదేశంలో వినిపిస్తున్నటువంటి మొగాడు, మందుల సామిల్, ఉద్యమకారుడు, నగరకల్ ఎమ్మెల్యే వీరేశం, పోరాట యోధుడు, పోరాట పటిమగల్ల ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు, కుంభం అనిల్ కుమార్, సౌమ్యుడు, పైల శేఖర్ రెడ్డి, మంచి వ్యక్తి. గొంగడి సునీత, ఎదుటివారిని దూషించడమే ఆమె అలవాటుగా ఉంటుంది. గొంగడి మహేందర్ రెడ్డి, చాలా మంచి మనిషి, ఉద్యమకారుడు, పగోను కూడా ప్రేమిస్తాడు. ఎక్కడ ఉన్నా సంస్కారం, గౌరవం ఉన్న వ్యక్తి. నేను రాజకీయాల్లో చూసిన వ్యక్తుల్లో మంచి సౌమ్యుడు, ఓటమినైనా గెలుపునైనా ఆస్వాదించే మనిషి, ప్రేమించే మనిషి. ఇప్పటికీ మేమిద్దరం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. బీర్ల శంకర్, మంచి నాయకుడు, నా ఎదుగుదలకు నా వెన్నంటుండి నన్ను సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఇవాళ ఎమ్మెల్యే కావడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. బీర్ల అనిత. ఇక నేను ఈరోజు నిలబడి ఇన్ని విజయాలు సాధించంటే నా వెనక అనిత ఆ ముఖ్య పాత్ర. అందరికంటే ఎక్కువ కూడా ప్రజలకు చేరువ ఉండాలి. ఎప్పుడైనా నేను అలసిపోయినా, లేవు నడువు, నువ్వు ప్రజల కోసం పనిచేయి, ఆలేరుకి వెళ్ళు, వాళ్ళకి ఏ ఆపుతుంది, వాళ్ళకి పెళ్ళి ఉంది, వాళ్ళ పేరెంట్ ఉంది, నేనేమన్నా మిస్ అయితే కూడా ఆమె బాధ్యత తీసుకొని కూడా తిరిగి ఏ నమ్మకాన్ని అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. బీర్ల అరుంధతి. విజన్ ఉంది ఆమెకు కూడా, డాక్టర్గా సేవలు అందించాలనుకుంటుంది. తర్వాత ఫ్యూచర్ రాజకీయ నాయకులుగా చూడాలనే లక్ష్యంతో పోతుంది. బీర్ల ఐలయ్య. ఆలేరుకు సేవకుడు, పేద ప్రజలకు అండగా ఉంటాడు. అన్న అంటే నేనున్నా అంటాడు. అక్క, చెల్లె, తమ్మి, బావ అని వరుసలతోటి, పదవి ముఖ్యం కాదు పలకరింపు ముఖ్యమని చెప్పి ఒంటింటి దాకా పోయి కూడా వాళ్ళ ఇంట్లో ఛాయ్ పోసుకొనో లేకపోతే నీళ్లు ముంచుకొనో తాగి వాళ్ళ ఇంట్లో బిడ్డ లెక్క, ఆలేరుకు ఒక పెద్ద కొడుకు లెక్క, అడిగినందే తడుగా చేతనైన స్నాయం చేసే వ్యక్తిగా, వాళ్ళ ఆలేరు బిడ్డగా, ఆలేరు అభివృద్ధి కోసమే నేను పాటుపడతాననే ఒక నాయకునిగా నేను అనుకుంటున్నా. మరి ప్రజలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటే ఆ రకంగా ఉంటారు. బూడిద భిక్షమయ్య గౌడ్. ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. అందుకే ఎవరైతే ప్రజలు తిరస్కరించే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవద్దు. తిరుమల మల్లన్న. బీసీల ద్రోహి. కల్లూరి రామచంద్రారెడ్డి. సోషల్ సర్వీస్ చేసే వ్యక్తి, కాకపోతే ఆయన కూడా రాజకీయాలు కలిసి కానీ స్వార్థ రాజకీయాలు ఉండవు. ముక్కుసూటిగా మాట్లాడతాడు. పగోలతోటి కానీ ప్రతిపక్షాలతో కానీ కలిసి ఉండే నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి. జర్నలిస్ట్ క్రాంతి. నిజాన్ని నిప్పు లెక్క, ఎవరికి భయపడకుండా, ఏ పార్టీకి కొమ్ము కాకుండా, ఒక తెలంగాణలో నేనంటూ ఒక ప్రజలకు సేవ చేయాలి, ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలని వెలుగులోకి వచ్చిన వ్యక్తి జర్నలిస్ట్ క్రాంతి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.